హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. హంసకి ముఖ్యంగా హంస అనే పక్షి ఏదైతే ఉందో దానికి ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుందంట. అదేంటంటే పాలకి పాలని, నీళ్ళకి నీళ్ళని విడగొడుతూ ఉంటుందంట. దేశం మొత్తం ఇప్పుడు వడపోత కార్యక్రమంలో ఉంది. ఎలక్షన్స్కి ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రూపంలో, ఎలక్షన్ తర్వాత ట్రిపుల్ డి డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ రూపంలో. డెమోగ్రఫిక్ చేంజ్, జనాభా సాంద్రత, దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది ప్రెసెంట్ గవర్నమెంట్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్. అందుకే డెమోగ్రఫిక్ చేంజ్ కమిటీని ఒకటి నిర్వహించి ఎవరెవరైతే అక్రమ చొరబాటుదారులు దేశంలో ప్రవేశించారో, ఆ చొరబాటుదారులు ఎలాగైతే దేశ రాజకీయాలను నిర్దేశిస్తున్నారో, ఓటు బ్యాంక్ని ఎలాగైతే నిర్దేశిస్తున్నారో వాళ్ళని వెంటనే వడపోత కార్యక్రమంలో వాళ్ళ దేశానికి పంపించే దిశగా కార్యక్రమాలు చేపట్టింది. అదే ఈ డెమోగ్రఫిక్ చేంజ్ కమిటీ. అసలు ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది ఎందుకు ఇంత అవసరం? దీనివల్ల ఇప్పటివరకు జరిగిన నష్టం ఏంటి? ఇక మీదట ఈ డెమోగ్రఫిక్ చేంజ్ కమిటీ ఇవ్వబోయే నివేదికను దృష్టిలో పెట్టుకొని రాబోతున్న రోజుల్లో దీనివల్ల వస్తున్న అడ్వాంటేజెస్ ఏంటి, వీటన్నిటి గురించి గ్రౌండ్ లెవెల్లో దీనికి సహకరించాల్సిన మన పైన ఉన్న బాధ్యత ఏంటి, అన్ని క్లియర్గా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కొచ్చిల్ గారితో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. డెమోగ్రఫిక్ చేంజ్ సార్ అంటే ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడుకుంటే ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకున్నట్టు, మోదీ గారి గురించి మాట్లాడుకుంటే 2026కి ముందు 2026కి తర్వాత అయితే ముఖ్యంగా డెమోగ్రఫిక్ చేంజ్ అనేది చాలా క్రూషియల్గా మాట్లాడుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ పవర్ ఏంటి? దీనివల్ల దేశానికి జరగబోతున్న లాభం ఏంటి? నష్టమే ఉంది, లాభం ఉండదు. నష్టమా సార్? ఓకే. డెమోగ్రఫిక్ చేంజ్ అనగానే ఇప్పుడు మీరు అనుకోండి, ఇప్పుడు యూకేలో అదే జరిగింది. ఇప్పుడు వాళ్ళు దాన్ని రిగ్రెట్ చేస్తున్నారు యూకే అథారిటీస్. సార్, వాళ్ళు ఓపెన్గా ఇమిగ్రేషన్ అలౌ చేశారు. ఎవరైనా రావచ్చు. సిరియా నుంచి రావచ్చు, అక్కడ ఏదో జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో హ్యూమన్ రైట్స్ వాళ్ళు పారిపోయి వచ్చారు, సొమాలియా నుంచి పారిపోయి వచ్చారు. వచ్చి ఏం చేశారంటే మొత్తం యూకేని కంప్లీట్గా మార్చేశారు. ఇప్పుడు మీరు లండన్లో తిరిగితే మీకు డౌట్ వస్తుంది, మీరు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారా, పాకిస్తాన్లో ఉన్నారా, లేకుంటే ఈవెన్ వాళ్ళ మేయర్ కూడా పాకిస్తానీ. ఆలోచించండి ఆ సంగతిలో, సాదిక్ ఖాన్. ఓకే. సో ఆ పరిస్థితికి వచ్చేస్తారు. యూరోప్ ఇస్ ఫినిష్డ్, ఓకే, ఎక్సెప్ట్ ఫర్ పోలాండ్ అండ్ ఇట్లా 2-3 కంట్రీస్ పక్కన పెడితే మిగతా అందరూ ఇమిగ్రేషన్ అన్చెక్డ్గా అలౌ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు రిగ్రెట్ చేస్తున్నారు. క్రైమ్ రేట్లు పెరిగినాయి, వాళ్ళది ఒరిజినల్ ఉన్న సిటిజన్స్ని వాళ్ళ మీద దాడి జరుగుతుంది. దానికోసం మీరు యూఎస్లో ఒక పుష్ బ్యాక్ చూస్తున్నారు. యూఎస్లో ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిందా, ఆయన చాలా మటుకు ఇమిగ్రేషన్ మీద పెద్ద క్రాక్ డౌన్ మొదలుపెట్టిండు. ఒకటి మెక్సికో వైపు నుంచి ఉన్న ఆ వాల్ కంప్లీట్ చేసాను. మెక్సికో నుంచి ఎవరెవరిని వచ్చినా అందరినీ పంపించేసాను. కొలంబియా నుంచి వచ్చిన పంపించేసాను. వెనిజువేలా నుంచి వచ్చి అందరినీ రౌండప్ చేసి పంపిస్తున్నారు. ఇటువైపు కెనడా బార్డర్ నుంచి కూడా దూరి డంకీ రూట్లో మన వాళ్ళు చాలామంది రావడానికి ట్రై చేస్తారు, వాళ్ళని కూడా పంపించేస్తారు. మన 2 ప్లేన్ లోడ్ పంపించారు ఇండియాకి. సో ఇల్లీగల్గా ఏ దేశం మిమ్మల్ని అంగీకరించారు, అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మన దేశం మన దేశమే. మీరు అమెరికాకి వెళ్తారు, అక్కడ సెటిల్ డౌన్ కావాలంటే ఇల్లీగల్గా వెళ్ళకూడదు, లీగల్గా వెళ్ళండి. లీగల్గా వెళ్ళాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, గ్రీన్ కార్డ్ ఇన్ని సంవత్సరాల నుంచి గ్రీన్ కార్డ్ కూడా వచ్చిన వాళ్ళని వాపస్ పంపించేస్తున్నారు. యూజువలీ మనం గ్రీన్ కార్డ్ అనగానే అనుకుంటాం సిటిజన్షిప్ వచ్చేస్తుందని. కాదు, సిటిజన్షిప్ ఇస్ డిఫరెంట్, గ్రీన్ కార్డ్ ఇస్ డిఫరెంట్. గ్రీన్ కార్డ్ ఇస్ లైక్ వీసా. యూఎస్లో ఈ ఐస్ ఏజెంట్స్ అంటారు, ఐసిఈ వాళ్ళు, ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చి రేడ్ చేసి రెస్టారెంట్లు, ఆఫీసులు, అన్ని ప్లేసులు దాడి చేసి డాక్యుమెంటేషన్ చెక్ చేస్తున్నారు. ఎవరైనా ఎక్స్పైర్డ్ వీసా మీద ఉన్నారో, లేకుంటే వాళ్ళ వీసా ఎక్స్పైర్ కాబోతుందో, లేకుంటే ఇల్లీగల్ వీసా మీద ఉన్నారు, వాళ్ళని పంపించేస్తున్నారు రిటర్న్. వాళ్ళ హోల్డింగ్ సెంటర్లో పెడుతున్నారు, దాని తర్వాత అరెస్ట్ చేసి పంపించారు, డిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇదే మన దేశంలో కూడా ఎప్పుడో జరగాలుండే. మనకి చాలా మటుకు దీనికి కారణాలు ఉన్నాయి. ఒకటి బంగ్లాదేశ్. మనకు మెయిన్ ప్రాబ్లం బంగ్లాదేశ్. ఎందుకంటే శ్రీలంక కూడా ఉండే, కానీ అది ఎల్టీటీ టైంలో చాలామంది తమిళ్ శ్రీలంక నుంచి పారిపోయారు, ఆ యుద్ధం నుంచి ఎస్కేప్ కావడానికి. వాళ్ళని తమిళనాడు గవర్నమెంట్ స్పెషల్ క్యాంప్స్లో పెట్టించారు. అది దానికి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. మీరు అట్లా మీరు బయట వెళ్ళనియరు, మీకు ఫుడ్ ఎంతో పంపించేస్తారు వాళ్ళు, కానీ మీరు బయటికి వెళ్ళకూడదు. బికాస్ రెఫ్యూజీ క్యాంప్స్ శ్రీలంకన్ నేషనల్స్. మీరు వెళ్ళి లోకల్ పాపులేషన్తో మిక్స్ కాకూడదు. ఓకే, ఇదే పరిస్థితి రోహింగ్యాలది ఉంది. మీరు రోహింగ్యా అని వింటున్నారు. రోహింగ్యాస్ ఆర్ నాట్ బంగ్లాదేశీస్, దే ఆర్ మయన్మార్. నార్దర్న్ మయన్మార్లో చాలా సంవత్సరాల నుంచి పెద్ద వార్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. అది అరకాన్ ఆర్మీ ఏరియాలో అక్కడున్న బుద్ధిస్ట్, అంటే నార్మల్ మయన్మార్ ఆర్మీ అండ్ అక్కడున్న ఇస్లామిక్ దానిలో ఇస్లామిక్ టెర్రరిస్ట్ నడిమిట్లో గొడవ నడుస్తుంది. దానిలో చాలామంది అక్కడున్న ముస్లిమ్స్ పారిపోయారు. అక్కడి నుంచి పారిపోయి వాళ్ళు బంగ్లాదేశ్కి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చారు. లేకుంటే వాళ్ళు మిజోరాం, మణిపూర్ వైపు నుంచి మన దేశంలో దూరి అక్కడి నుంచి వచ్చి లాస్ట్ ఢిల్లీ, జమ్మూ దాకా వెళ్ళారు వీళ్ళు. ఓకే, అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రెఫ్యూజీస్. వాళ్ళు రాగానే యుఎన్హెచ్సిఆర్ దగ్గర వెళ్తారు. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది.
యునైటెడ్ నేషన్స్ది. వాళ్ళ దగ్గర వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారు. ఒకసారి మీరు రిజిస్టర్ చేస్తే వాళ్ళ కార్డు ఇస్తారు వాళ్ళకి. ఆ కార్డు ప్రకారం వాళ్ళకి కొన్ని రైట్స్ ఉన్నాయి. కోర్స్ మనం అంగీకరించట్లేదు. వీఆర్ నాట్ ఎ సిగ్నిటరీ టు ది హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ ఆఫ్ యుఎన్. మనం సైన్ చేయలేదు, మనం సంతకం పెట్టలేదు. సో మనకు వాళ్ళు ఇల్లీగలే. కానీ వాళ్ళకి ఏం చేస్తారంటే ప్రతి నెల కొంచెం డబ్బులు ఇస్తారు, ఫుడ్ ఇస్తారు. యుఎన్ రెఫ్యూజీస్ కదా, వాళ్ళకి ఏం లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం చేయలేరు. సో వాళ్ళకి కట్టేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో 3 రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్లు ఉన్నాయి. ఆలోచించండి. ఒఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేశారు యూట్యూబ్లో కూడా, మేము 3 ఫుట్బాల్ క్లబ్లు ఉన్నాయి. రోహింగ్యా ఫుట్బాల్, రోహింగ్యా వాళ్ళు జమ్మూకి వెళ్ళారు, జమ్మూలో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరినీ పట్టుకొని తీసుకెళ్తున్నారు. మొన్న ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఒక 6 నెలల ముందు, అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. మన వాళ్ళు ఏం చేశారంటే ఒక 10 మందిని ఢిల్లీ నుంచి పట్టుకొని వాళ్ళు తీసుకెళ్ళి అండమాన్స్ దగ్గర తీసుకెళ్ళి లైఫ్ జాకెట్లు వేయించి చిన్నగా బోట్లు ఎక్కించేసి మయన్మార్ వైపు పుష్ చేసేసారు. వాళ్ళు ఎల్రా చెప్పదు. అది పెద్ద ఇష్యూ చేశారు. ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు వచ్చి సుప్రీంకోర్టులో ఇదేంటి హ్యూమన్ రైట్స్ ఎక్కడ పోయిందంటే సుప్రీంకోర్టు అన్నారు మన ధర్మశాల కాదు, ఎవడొచ్చినా వాళ్ళని తీసుకోవడానికి, మన సిటిజన్స్ మనం కాపాడుతాం. హూ ఆర్ దీస్ ఫెలోస్? వాళ్ళు మయన్మార్ నుంచి వచ్చారు, మయన్మార్ పంపించారు. మీరు బోట్లు వేసి ఎట్లా పంపిస్తారు? ఎట్లయినా పంపిస్తాం అన్నారు సుప్రీంకోర్టు. యూనియన్ గవర్నమెంట్ కొన్ని రైట్స్ ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. ఇల్లీగల్గా వచ్చారు, ఇల్లీగల్గా పంపించేస్తాం, ఏం కాదు. అట్లీస్ట్ వాళ్ళకి లైఫ్ జాకెట్లు వేసి బోట్లో పంపించాం, నీళ్ళ పడేయలేదు, ఈత కొట్టుకోరా అని చెప్పి. సో వాళ్ళు చేసిన ఇట్లాంటి చాలామంది మన దేశంలో ఉన్నారు. అదే టైంలో పాకిస్తాన్ వైపు నుంచి చాలామంది హిందువులు పారిపోయి వచ్చి భారతదేశంలో ఉన్నారు 30, 40, 50 సంవత్సరాల నుంచి. వాళ్ళకి మనం సిటిజన్షిప్ ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళది ఒక స్ట్రాటజీ అది. హిందువులైనా వాళ్ళకి ఇవ్వకూడదు స్ట్రాటజీ. హిందూ, సిక్స్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలామంది పారిపోయారు. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిఏఏ తీసుకొచ్చారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దాంట్లో ఏం చెప్పారంటే ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఆ కట్ ఆఫ్ డేట్ 2014 దాకా ఎవరెవరు వచ్చారో మీరు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుంచి మైనారిటీ కమ్యూనిటీస్, పారిపోయి వచ్చిన మైనారిటీ కమ్యూనిటీస్, అక్కడున్న హెరాస్మెంట్ తట్టుకోలేక వచ్చిన వాళ్ళు హిందూ, సిక్, బుద్ధిస్ట్, క్రిస్టియన్, పార్సీ, జైన్, ఈ కమ్యూనిటీస్ అందరూ ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్న వాళ్ళు సిటిజన్స్కి అప్లై చేయొచ్చు. ఇండియాకి మైనారిటీస్ అన్నారు, వీళ్ళందరూ కవర్ అయిపోయారు కదా సార్. ఇంకా ఉన్నారు సార్ అందులో? ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళు మెజారిటీ అక్కడ. ఇందాక మీరు చెప్పిన ముస్లిమ్స్ కూడా ఉన్నారు, లేరు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ దానికే ఓవైసీ లాంటి వాళ్ళు పెద్ద గొడవ చేశారు. ముస్లిమ్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి. ముస్లిం ఇంక్లూడ్ చేస్తే మళ్ళీ పాకిస్తాన్ మాకు ఇచ్చేసేయండి, అయిపోతుంది కదా, సార్ట్ అవుట్ అయిపోతుంది ప్రాబ్లం. ఇట్లా బంగ్లాదేశ్ కూడా మాకు ఇచ్చేసేయండి. మీకు దేశం కావాలని చెప్పారు, మీరు ఓటేసారు, మీకు ఇచ్చాం దేశం, మళ్ళీ మీరు మా దగ్గర కిందకు వస్తున్నారు. మీ దేశంలో 14% మంది హిందువులు ఉన్నారు 47లో, ఇప్పుడు 1% కూడా లేరు పాకిస్తాన్లో. బంగ్లాదేశ్లో 24% మంది, ఇప్పుడు 7% అయిపోయింది. బంగ్లాదేశ్ నుంచి కూడా ఒక హిందూ కమ్యూనిటీ ఉంది, వాళ్ళు దే ఆర్ ఎస్సీస్, మతువా అంటారు కమ్యూనిటీ, మతువా కమ్యూనిటీ. 1 కోటి మంది ఉన్నారు బెంగాల్లో, వెస్ట్ బెంగాల్. వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నారు సిఏఏ కింద. సో ఇది ఒక పెద్ద రిలీఫ్ వాళ్ళకి, కానీ ముస్లిమ్స్కి ఇవ్వరు. సో న్యాచురల్లీ మీరు పారిపోతారు, మిమ్మల్ని పట్టుకుంటే సో ఫస్ట్ ఏం చేశారండి, ఇదంతా జరిగింది 1947 నుంచే. కొంతమంది ఆ ఇనీషియల్ జోష్లో బంగ్లాదేశ్కి వెళ్ళారు, దాని తర్వాత వాళ్ళకి 2-3 సంవత్సరాల తర్వాత తెలిసిపోయింది ఇక్కడ ఉద్యోగం లేదు, ఏం లేదు. వాళ్ళు బార్డర్ క్రాస్ చేయడం మొదలుపెట్టారు. ఆ టైంలో ఫెన్సింగ్ లేదు, ఏం లేదు, బిఎస్ఎఫ్ లేదు, ఏం లేదు, ఈజీగా ఉండే. ఈవెన్ టిల్ రీసెంట్లీ 10-15 సంవత్సరాల ముందు దాకా కూడా బిఎస్ఎఫ్ ఒక కరప్ట్ బాడీగా చాలామంది అంటారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటే అందరూ అలౌ చేస్తున్నారు. ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోయారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. క్యాటిల్ స్మగ్లింగ్ నడుస్తుంది, బెనెడ్రిల్ స్మగ్లింగ్ నడుస్తుంది, హ్యూమన్ స్మగ్లింగ్ నడుస్తుంది, అన్నీ నడుస్తుంది. బెనెడ్రిల్ స్మగ్లింగ్ అదొక పెద్ద స్టోరీ. అది మన దగ్గర కాఫ్ సిరప్ ఉంటుంది, బెనెడ్రిల్, అది బ్యాన్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్. కూడా వచ్చేది అది ఇప్పుడు బ్యాన్ అయింది, ఎందుకంటే దాంట్లో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందని చెప్పి బ్యాన్ చేశారు. దాని అడ్వాంటేజ్ అనేది దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ చాలా ఎక్కువ. ఓకే, మీకు కాఫ్ ఉంటే మీకు తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది, మీరు నిద్రపోతారు రాత్రి అంతా, మీకు ప్రాబ్లం ఉండదు. బంగ్లాదేశ్లో లిక్కర్ బ్యాన్ ఉంది, మందు లేదు. సో వీళ్ళేం చేస్తారంటే ఈ బెనెడ్రిల్ లక్షల బెనెడ్రిల్ సిరప్ తీసుకెళ్తారు, అక్కడికి తీసుకెళ్ళి అమ్మేసుకుంటారు. అక్కడ వాళ్ళ మందని చెప్పేసి వాటర్ బాటిల్ కొట్టినట్లు కొట్టేసి వచ్చి నిద్రపోతారు రాత్రి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు అనలైజ్ చేసినప్పుడు చూస్తే చాలా మటుకు మన దేశంలో 80% బెనెడ్రిల్ ఒకటే స్టేట్లో అమ్ముడుపోతుంది. ఆ కమ్యూనిస్ట్ హయాంలో, సిపిఎం రూల్ చేస్తున్న టైంలో అప్పుడు వాళ్ళు బ్యాన్ చేశారు దాన్ని, యాజ్ ఇట్ ఈస్ బ్యాన్ చేశారు. స్మగ్లింగ్ కూడా బంద్ అయిపోయింది. దాని తర్వాత క్యాటిల్ స్మగ్లింగ్, ఈవెన్ ఆంధ్ర వైపు నుంచి ఆవులు తీసుకెళ్తారు, గేదెలను తీసుకెళ్తారు, వీళ్ళు తీసుకెళ్ళి క్రాస్ చేపిస్తారు, నదులు ఉంటాయి, నదుల్లో పడేస్తారు. సో అది ఈత కొట్టుకుంటూ అటువైపు వెళ్ళిపోతుంది బంగ్లాదేశ్లో. లేకుంటే ఫెన్సింగ్ పైనుంచి వాళ్ళు ఒక ల్యాడర్ లాగా పెట్టి ఇట్లా చేస్తారు, వాళ్ళు అటువైపు పడిపోతుంది. ఇది రెగ్యులర్గా నడుస్తుంటుంది అనమాట. సో దీనికి అన్నిటికీ అరకట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెన్సింగ్ మొదలు పెట్టారు. కానీ ఒక 700 ఏకర్లు ల్యాండ్ కావాలండి ఇంకా ఫెన్సింగ్ కట్టడానికి.
ఇంకొక 300 కిలోమీటర్లు. అది మమతా బెనర్జీ ఇవ్వలేదు. లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి ఆమె ల్యాండ్ ఇవ్వట్లేదు. అది పేదోళ్ళ ల్యాండు, అది వాళ్ళు ఏం చెప్తారు అగ్రికల్చర్ చేసుకుంటున్నారు. ఇది మళ్ళీ ఎట్లా వస్తాం ఇవ్వలేమని చెప్పి. సో సువేందు అధికారి గవర్నమెంట్ రాగానే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే నిర్ణయం ల్యాండ్ ఇచ్చేశారు. దాంట్లో ఆల్రెడీ 400 ఎకర్ హ్యాండ్ ఓవర్ చేశారు. మిగతా 200-300 ఎకర్ నడుస్తుంది, సర్వే నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మన మెయిన్ జరిగిందంటే 1947 నుంచి 1971 దాకా, 71లో మళ్ళీ పీక్ అయింది. ఈ బంగ్లాదేశ్ యుద్ధం నడిచినప్పుడు, అంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది. లిబరేట్ చేసిన తర్వాత పాకిస్తానీ సోల్జర్స్ని అంతా సరెండర్ చేయించి వాళ్ళు పంపించిన తర్వాత చాలామంది బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ భారతదేశానికి వచ్చారు. అక్కడ మీకు ఉద్యోగం లేదు, ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ వాళ్ళు మీరు చూసుంటారు, మన టెలివిజన్ ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇస్తున్నారు వాళ్ళు హకీంపూర్ బార్డర్ దగ్గర. మీరు ఏం చేస్తున్నారంటే బైక్ మెకానిక్ అంటాడు, ఒకడు హోటల్లో పనిచేస్తున్నా అంటాడు, ఒకడు కచరా కల్కటా మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఈ కచరాలు తీసుకెళ్తాడు చూడండి, ఆ వ్యాన్ దాంట్లో పనిచేస్తాడు అంటారు. అంటే వాళ్ళకి అక్కడ ఏం లేదు ఉద్యోగం, ఎడ్యుకేషన్ లేదు. చాలామంది కాగితాలు లేకుండా వచ్చారు ఇటువైపు. కానీ సిపిఎం వాళ్ళు అప్పుడున్న ఎల్డిఎఫ్ గవర్నమెంట్, అంటే ఏం చెప్తారు ఎల్డిఎఫ్ అని చెప్పలేము, సిపిఎం గవర్నమెంట్ అని చెప్పాలి, వాళ్ళు లెఫ్ట్ గవర్నమెంట్. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి మొత్తం డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్యాక్టరీ ఉండక ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి సిపిఎం లీడర్కి ఇన్ఛార్జ్గా ఇంతమంది 500 మంది ముస్లిం వచ్చారంటే వాళ్ళకి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడం. బర్త్ సర్టిఫికెట్లు దొంగ ఫేక్ ఉంటుంది, అప్పుడు ఆధార్ లేకుండే, దాని స్కూల్ సర్టిఫికెట్ తయారు చేసి ఇస్తారు, రేషన్ కార్డు ఇప్పిస్తారు, ఓటర్ ఐడి కార్డు ఇప్పిస్తారు, అన్నీ ఇప్పిస్తారు. ఓకే, మీరు డబ్బులు ఇవ్వాల్సింది అంతే. ఆడ యాజ్ ఇట్ ఈస్ ఆ స్మగ్లింగ్ కోసం ఇక్కడికి తీసుకొచ్చినాక 5,000-10,000 ఇస్తాడు. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ 10,000 ఇచ్చేదంతా తెచ్చుకుంటాడు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు డాక్యుమెంట్ తీసుకొని వీళ్ళు ఆల్మోస్ట్ బంగ్లాదేశీ వాళ్ళు బెంగాల్ సిటిజన్స్ అయిపోయారు. మనకు లాస్ట్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని జరిగింది 2002లో, 2003లో. ఇప్పుడు దాన్ని పట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్ఐఆర్ ప్రాసెస్ మళ్ళీ మొదలుపెట్టారు. మనకు తెలిసింది అది ఫస్ట్ వెస్ట్ బెంగాల్, బీహార్ చాలా రాష్ట్రాల్లో జరిగింది. అక్కడెక్కడ ప్రాబ్లం లేకుండా బెంగాల్లో ఒకటే ప్రాబ్లం ఉంది. మమతా బెనర్జీ వచ్చి గొడవ చేయడము, సుప్రీంకోర్టుకి వెళ్ళడము, కల్కటా హైకోర్టుకి వెళ్ళడము, వచ్చిన ఆఫీసర్స్ని ఆపడము, వాళ్ళని థ్రెటన్ చేయడం అన్నీ చేసింది ఆమె. ఎందుకంటే దీంట్లో ఒక క్రూషియల్ లింక్ ఉండే. ఏంటది? 2002 లిస్టులో మీ పేరు ఉందా లేదా? సింపుల్ క్వశ్చన్. మీ పేరు ఉంటే మీరు ఓటేసారా? వేసారు, వెరీ గుడ్. మీ ఎక్కడ వేసారు ఓటు గుర్తుందా? ఏదో ఒక డిస్ట్రిక్ట్, ఏదో ఒక పోలింగ్ బూత్ స్టేజ్ చెప్తారు, కాన్స్టిట్యున్సీ పేరు చెప్తారు, నాకు పోలింగ్ బూత్ గుర్తుండదు. 2002 చేశారు. మీరు కార్డు ఉందా? అప్పటిది కార్డు ఉంది అంటారు, కార్డు లేదంటారు కొంతమంది. వీళ్ళని ఫిల్టర్ చేయడం మొదలు పెడతారు. 2002లో మీరు ఓటు వేస్తే మీ పిల్లలకు కూడా హక్కు ఉంది ఓటు, సిటిజన్షిప్కి ఇక్కడికి. కానీ అప్పుడు మీరు ఫేక్ ఓటింగ్ కార్డు తయారు చేస్తే అది పట్టుకోవచ్చు తర్వాత. ముందు ఫస్ట్ ప్రాసెస్లో చూస్తే ఆల్మోస్ట్ 70 లక్షల మంది, అంటే 67 లక్షల మంది ఈ లిస్ట్ నుంచి తొలగించారు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కమిషన్. దాంట్లో ఫస్ట్ చనిపోయిన వాళ్ళు, రెండవది మైగ్రేట్ అయిన వాళ్ళు, పర్మనెంట్లీ స్టేట్ నుంచి వెళ్ళిపోయారు, మూడవది డూప్లికేట్ ఓటర్స్. ఒకటే ఐడి, ఒక మనిషికి 5 ఐడి కార్డులు ఉంటుండే, 5 కాన్స్టిట్యున్సీలో ఓటేస్తాడు. ఇది ఈ ముగ్గురిని తొలగిస్తే 67. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ 27 లక్షల మందిని డౌట్ఫుల్ లిస్ట్లో పెట్టారు. ఈ డౌట్ఫుల్ లిస్ట్ అంటే ఏంటి? ఇదే నేను చెప్పింది. ఇప్పుడు మీరు ఓటేసారా లేదా? లేదు, మీ పేరు తప్పు ఉంది, మీరు రాశారు మొహమ్మద్ అలీ ఖాన్ అంటే అక్కడ మొహమ్మద్ అలీ జిన్నా అని ఉంది. ఏంటో ఇది రెండు పేర్లు కదా, తప్పు, పక్కన పెట్టేస్తారు. వాళ్ళది అడ్జుడికేషన్ నడుస్తుంది ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఒక జడ్జెస్ పెట్టారు, జూనియర్ జడ్జెస్ని తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక 200 మందిని తీసుకొచ్చి అనలైజ్ చేశారు. కొంతమందిని క్లియర్ చేశారు, అక్కడెక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉందని చెప్పి. మిగతా వాళ్ళని మళ్ళీ ఇంకొక అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడ పట్టుకున్నారంటే ప్రాజనీ మ్యాపింగ్ అంటారు వీళ్ళు. అంటే మీ నాన్నగారు అమ్మగారు 2002లో ఓటేస్తే మీరు ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు మీ నాన్నగారు అమ్మగారని, దెన్ మీరు కూడా ఆటోమేటిక్ ఓటింగ్ రైట్స్ వస్తుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్, ఓటింగ్ వేయడానికి ఉన్న హక్కు ఇండియన్ సిటిజన్స్కే ఉంది. కానీ మమతా బెనర్జీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ వీళ్ళందరూ కలిసి వీళ్ళని డెవలప్ చేసుకుంటే వస్తారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. ముషీదాబాద్, మాల్డా ఇదంతా చాలా నొటోరియస్ ఏరియాస్ ఇదంతా. ఓకే, ఈ ఏరియాస్లో వెస్ట్ బెంగాల్లో పాపులేషన్ డెకెడల్ గ్రోత్ అంటే ఒక 10-20 సంవత్సరాల సెన్సస్ జరిగిన దానికి 13% పాపులేషన్ పెరిగింది ఈ డిస్ట్రిక్ట్స్లో. కానీ ఓటర్ ఐడి కార్డ్స్ 68% పెరిగింది.
13% ఓటింగ్ పాపులేషన్ పెరిగితే మీకు ఓటర్ ఐడి కార్డు 65% పెరిగింది. ఎట్లా? దే ఆర్ ఆల్ ఫేక్. మీకు ఇంకొన్ని డీటెయిల్స్ ఇస్తాను, నేను డేటా ఇస్తాను. ఆల్ ఇండియా లెవెల్లో 1951లో మన ఫస్ట్ సెన్సస్ జరిగినప్పుడు, మన రిపబ్లిక్ అయిన తర్వాత 1950లో హిందూ పాపులేషన్ 84% ఉండేది. 84%. అది 2011 సెన్సస్కి వచ్చేదాకా 79.8కి తగ్గిపోయింది. దట్ ఈస్ -4.3. ఆలోచించండి, 51 నుంచి 2011 దాకా పాపులేషన్ పెరగాలుండే హిందువులది, బికాజ్ యు ఆర్ ద డామినెంట్ కమ్యూనిటీ. కానీ పాపులేషన్ తగ్గింది. దానికి ఎందుకంటే మనం ఫ్యామిలీ ప్లానింగ్ అడాప్ట్ చేసాం. ఎస్పెషలీ 80s తర్వాత హిందువులు పెద్ద పెద్ద ఫ్యామిలీ కాకుండా చిన్న చిన్న ఫ్యామిలీలు అయి ఫస్ట్ 3 పిల్లలు, తర్వాత 2 పిల్లలు, తర్వాత ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి అయిపోయారు. ఆ స్టేట్కి వచ్చేసారు. ఓకే. వేరస్ ముస్లిం పాపులేషన్లో మొత్తం క్రికెట్ టీం తయారు చేసుకున్నారు వాళ్ళు. అది మీకు కనిపిస్తుంది డేటాలో. దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సస్ డేటా. ముస్లిం పాపులేషన్ 1951 ఆల్ ఇండియాలో 9% ఉండే, 9.8%. అది 2011కి వచ్చేదాకా 14.2%గా పెరిగింది. దట్ ఈస్ ద ఇంక్రీజ్ ఆఫ్ 4.4%. అప్పుడు మీరు ఆలోచించండి, హిందువుల పాపులేషన్ 4.3% పడిపోతే ముస్లిం పాపులేషన్ 4.4% పెరిగింది. ఆబ్వియస్. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? కహాసే ఆయే లోగ్? ఆబ్వియస్లీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది, పాకిస్తాన్ నుంచి ఎవరు రాడు ఇటువైపు. ఓకే, అట్లీస్ట్ ముస్లిమ్స్ రారు. అస్సాంలో దీని ఇంపాక్ట్ 2 స్టేట్స్ మీద పడ్డది, ఈ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ మైగ్రేషన్. ఒకటి అస్సాం, ఒకటి వెస్ట్ బెంగాల్. ఓకే, మిగతా స్టేట్లో చిన్న చిన్న ఇంపాక్ట్, ఎందుకంటే ఈ 2 బార్డర్ స్టేట్స్. వీళ్ళ దగ్గర అస్సాంలో, ఎస్పెషల్లీ నార్త్ అస్సాంలో ఒక టైంలో ముస్లిమ్స్కి మెజారిటీ ఏ కాన్స్టిట్యున్సీలో లేకుండే. 10%, 15% మ్యాక్సిమం. ఎందుకంటే వీళ్ళ పాపులేషన్ 14% ఉంది ఆల్ ఇండియా లెవెల్లో. కానీ అస్సాంలో కొన్ని కాన్స్టిట్యున్సీలో 35 నుంచి 40% ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు దాకా ఉన్న ఏఐయుడిఎఫ్ అని చెప్పి ఒక పార్టీ ఉంది అక్కడ, బద్రుద్దీన్ అజ్మల్ అని చెప్పి. వాళ్ళ ఒక టైంలో 20-22 సీట్లు గెలుస్తుండే. మొత్తం ముస్లిం మెజారిటీ నార్త్ అస్సాంలో. ఈవెన్ మన ఎంఐఎం కూడా వెళ్ళారు మొన్న అక్కడ క్యాంపెయిన్ చేయడానికి ఆయన కోసం. ఈసారి తక్కువ గెలిచారు వాళ్ళు, ఎందుకంటే ఎస్ఐఆర్లో చాలా క్లియర్. అక్కడ ఎస్ఐఆర్ జరగలేదు, అక్కడ ఎస్ఆర్ జరిగింది, స్పెషల్ రివిజన్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎన్ఆర్సీ నడుస్తుంది, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్. అది సపరేట్ స్టోరీ. అది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నుంచి అప్పుడు జరిగిన గొడవతోని రాజీవ్ గాంధీతో చేసిన ఒప్పందం, పెద్ద స్టోరీ అది. ఇప్పుడు మీరు అస్సాం పాపులేషన్ తీసుకుందాం. అస్సాంలో హిందువులు 1961 సెన్సస్ తీసుకుంటే 69.75% ఉండే. 69.75% 61 సెన్సస్లో. 1961. అది 2011 సెన్సస్కి వచ్చేటప్పుడు, లాస్ట్ సెన్సస్ 2011లో జరిగింది. కోవిడ్ వచ్చిందని 20లో చేయలేదు మనం, ఇప్పుడు మళ్ళీ మొదలైంది ఇప్పుడు సెన్సస్. సో 2011కి వచ్చేటప్పుడు ఈ 69 ఉన్నది 61 అయిపోయింది. హిందూస్ సార్? హిందూస్. ఎ డ్రాప్ ఆఫ్ 11.8%. ఎక్కడికి వెళ్ళారు హిందువులు? హిందువుల పాపులేషన్ తగ్గింది. ఎందుకంటే పెద్ద ముందంతా 8 మంది 9 మంది ఉంటుండే ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండే, ఎవరో చూసుకుంటుండే పిల్లల్ని. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు పనిచేస్తున్నారు, వాళ్ళకి టైం లేదు, పిల్లల్ని 1-2 అనుకుంటారు అంతే. ఓకే, ఎందుకంటే గ్రాండ్ మదర్ సపోర్ట్ సిస్టమ్ ఏం లేదు మనకి ఇప్పుడు చాలా మటుకు. ముస్లిమ్స్ ఆ టైంలో 24.7 ఉండే 1961లో. ఓకే, అది కూడా చాలామంది బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అది పెరిగి ఇప్పుడు 34.22% అయింది. ద గ్రోత్ ఇస్ అరౌండ్ 38% గ్రోత్. అప్పుడు మీరు ఆలోచించండి ఎట్లా జరుగుతుంది ఇది. ఓకే, సో 24 నుంచి 38, దట్ ఈస్ 8.44% గ్రోత్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హిందూ పాపులేషన్ 11% పడిపోతే ముస్లిం పాపులేషన్ 8% పెరిగింది. ఓకే, ఇంకొక స్టేట్ అస్సాం, బెంగాల్ పక్కన పెడితే బెంగాల్తో బార్డర్ షేర్ చేస్తున్న ఒక స్టేట్ జార్ఖండ్. ముందు బీహార్ ఉండే మొత్తం, ఇప్పుడు బీహార్ స్ప్లిట్ అయిపోయింది. ఈ జార్ఖండ్లో ఒక 2 సంవత్సరాల ముందు అక్కడ ఉన్న హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. జార్ఖండ్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోతుంది. మనం ఇప్పుడు ఈ వర్డ్ యూజ్ చేస్తాం, డెమోగ్రఫిక్ ప్రొఫైల్. అంటే ఇంతమంది హిందువులు, ఇంతమంది ముస్లిమ్స్, ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. సడన్గా ఒక కమ్యూనిటీ వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతుంది. సో డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోతుంది. ఈ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అప్పుడు ఎందుకు గొడవ చేశారంటే అస్సాంలో వాళ్ళు అన్నారు, మా కల్చర్ మార్చేస్తున్నారు,
వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ సపరేట్, లుంగి వేసుకుని తిరుగుతారు, గడ్డం పెంచుకుంటారు. మా దగ్గర లేదు. వీళ్ళ ఫుడ్ సపరేటు, వీళ్ళు బీఫ్ తింటారు, మేము తినము. అట్లాంటి చాలా మటుకు వీళ్ళ దాంట్లో కల్చరల్ చేంజెస్, పాటలు, మ్యూజిక్ అన్నీ మారిపోతుంది. మా కల్చరే పోతుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళని ఎక్కడి నుంచి తీసేసేయండి. అక్కడ మొదలైంది ఆ గొడవ. చాలామంది చనిపోయారు. దాని తర్వాత స్టూడెంట్స్, ప్రఫుల్ల కుమార్ మహంతా లీడ్ చేశారు అజిటేషన్. ముస్లిమ్స్ సార్, హిందూసా? హిందూస్ న్యాచురల్లీ వీళ్ళు లీడ్ చేశారు అజిటేషన్. ప్రఫుల్ల కుమార్ మహంతా అక్కడ వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పలేదు. వాళ్ళు ఏమన్నా బంగ్లాదేశ్ నుంచి ఎవడొస్తే వాళ్ళు చేసేసేయండి, ఇక్కడి నుంచి మా దగ్గర ఉండకూడదు, ఎస్పెషలీ ముస్లిమ్స్. కానీ అది జరగలేదు. తర్వాత ఒప్పందం అంతా జరిగింది కానీ మొత్తం ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు కూడా ముస్లిమ్స్ ఆల్మోస్ట్ 21 నుంచి 24 కాన్స్టిట్యున్సీలో మెజారిటీలో ఉన్నారు అస్సాంలో. ఇది వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, సో జార్ఖండ్ కూడా ఇదే ప్రాబ్లం జరిగింది. జార్ఖండ్లో సడన్లీ ముస్లిం పాపులేషన్ పెరగడం మొదలు పెడితే హైకోర్టులో ఎవరో వచ్చి కేసు వేశారు. హైకోర్టు చెక్ చేసిన తర్వాత అక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. ప్లీజ్ ఎంక్వైరీ అండ్ ఫైండ్ అవుట్ ఈ పాపులేషన్ ఎట్లా పెరుగుతుంది, ట్రైబల్ అమ్మాయిల్ని ముస్లిం పొరలు వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు కనుక్కుంటున్నారు, వాళ్ళు ట్రైబలా ముస్లిమ్సా ఇది కనుక్కోండి అన్నారు. ఇవాళ దాకా ఎంక్వైరీ జరగలేదు. బహుశా ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ మొదలు పెడతారు ఆ ఎంక్వైరీ. ఆల్సో దీనికి సంబంధించి ఒక చిన్న లా కూడా ఉంది కదా సార్, ట్రైబల్ వాళ్ళ ల్యాండ్స్ ఎవరు కొనకూడదు. మన దగ్గర అరకు వైపు వెళ్ళండి, మీరు ల్యాండ్ కొనలేరు మీరు. ఓకే, అది ఎక్కడ ట్రైబల్స్ మాత్రమే కొనాలి. నీలగిరీస్ నీలగిరీస్ అట్లా ఉంటుంది. నార్త్ ఈస్ట్ లో మొత్తం ట్రైబల్స్, అక్కడ ఎవరు మీరు కొనలేరు ల్యాండ్ అక్విజిషన్ కూడా పడితే వాళ్ళకి చేయకూడదు. అట్లాంటిది వీళ్ళు వచ్చి అక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పుడు లైక్ ల్యాండ్ పోతుంది, వాళ్ళ కల్చర్ పోతుంది ట్రైబల్ది. ఇన్ఫాక్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. వెస్ట్ బెంగాల్లో సెన్సస్లో మనం 1951 గురించి మాట్లాడాము. 1951 నుంచి 2011కి ఓకే ముస్లిం పాపులేషన్ పెరిగింది 19.46 నుంచి 27.401, 8% దగ్గర పెరిగింది. బెంగాల్ జార్ఖండ్ బార్డర్ ఇప్పుడు చాలా క్రూషల్. అది 1951లో ముస్లిం పాపులేషన్ అక్కడ 9.44 ఉండే, ఇప్పుడు అది 22.73 అయింది. ఫ్రమ్ 9% to 22%, ఇంక్రీజ్ ఆఫ్ 13% ముస్లిం పాపులేషన్. ఇది ఎట్లా జరిగింది? ఇది ద మేజర్ క్వశ్చన్ ఇస్, బెంగాల్ నుంచి వీళ్ళందరూ ఇప్పుడు జార్ఖండ్ వైపు మొదలుపెట్టారు, జార్ఖండ్ నుంచి యూపీకి వెళ్ళిపోయారు, యూపీ నుంచి ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు చాలామంది బంగ్లాదేశ్. ఒక వాటర్ ఫ్లో అయినట్టు ఎక్కడ పల్లం ఉంటే అటువైపు వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మమ్మల్ని ఏం చేయరు, మమ్మల్ని డిపోర్ట్ చేయరు, మమ్మల్ని సపోర్ట్ చేస్తారు, రేపు మాకు ఓటర్ ఐడి కార్డు ఇప్పించేస్తారు. కేరళలో జరిగింది అది. కాంగ్రెస్ గవర్నమెంట్ అఫీషియల్గా బయట చెప్పారా సార్ అలాగా? లైక్ ఎక్కడన్నా లైక్ అందరూ అనుకుంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వీళ్ళకి ఏ ప్రాబ్లం. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ అయితే ముసల్మాన్ హే, ముసల్మాన్ అయితే కాంగ్రెస్ హే అని చెప్పారు. దాన్ని సెగ్రిగేట్ చేయరా ఇండియన్ ముస్లిమ్స్, హైదరాబాదీ ముస్లిమ్స్? అది దానికి పోలీస్కి రైట్స్ ఉన్నాయి అండ్ మీరు కేసు కూడా పెట్టక్కర్లేదు. యూ కెన్ డైరెక్ట్లీ హ్యాండ్ ఓవర్ టు బిఎస్ఎఫ్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. చేయరు, వీళ్ళని ఎట్లనో కన్వర్ట్ చేసి ఓట్ బ్యాంక్గా తయారు చేసుకుంటారు. నాకు ఒకసారి రాజాసింగ్ కలవడానికి వెళ్తే గోషామారిలో అక్కడ కొండపైన ఒక పెద్ద హనుమంతుడు విగ్రహం ఉంది, ఇట్లా చెస్ట్ ఓపెన్ చేసి సీతా అండ్ రామ చూపించాడు. అక్కడ నిలబడి రాజాసింగ్ నాకు చూపించాడు, नीचे दिख रहा है ना सुरेश भाई, पूरा रोहिंग्या है और बांग्लादेशी है. మొత్తం స్లమ్ ఏరియా, అక్కడ లేకుండే ముందేమి. ఆ దూల్పేట ఏరియాలో మొత్తం వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, రాజస్థానీ లోడ్ ఉంటారు అక్కడ. లోడ్ వాళ్ళు ఇది తయారు చేస్తారు, గణేష్ విగ్రహం అంతా తయారు చేస్తారు, దుర్గా విగ్రహం తయారు చేస్తారు, వాళ్ళ బిజినెస్ అది. ఓకే, ఒక టైంలో గుడంబ తయారు చేస్తుండే, ఇప్పుడు అది లేదు, వాళ్ళు తీసేశారు, ఆ ట్రేడ్ నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. కానీ వాళ్ళు నడిపిస్తున్న బిజినెస్ ఇది విగ్రహాలు తయారు చేయడం. ఆ ఏరియాలో కూడా వచ్చి వీళ్ళు ఉన్నారు, ఎందుకంటే ఎట్లన్నా రాజాసింగ్ రేపు ఓడిపించాలి, ఎక్కడి నుంచి ఆయన్ని ఓడించాలి. అండ్ వీళ్ళు పాపులేషన్ మేట్రిక్స్ మార్చేస్తున్నారు, వాళ్ళకి ఐడి కార్డులు, వాళ్ళకి ఓటర్ ఐడి కార్డులు అన్నీ ఇప్పిస్తున్నారు ఎంఐఎం వాళ్ళు. ఇది మన దగ్గర ప్రతి స్టేట్, ప్రతి జిల్లా, ప్రతి విలేజ్లో జరుగుతుంది. వీళ్ళేం చేస్తున్నారు అంటే బెంగాల్లో ఎంత పెద్ద రేట్ జరుగుతుందో న్యాచురల్లీ అక్కడ ఉండరు, వాళ్ళు పారిపోయి మిగతా స్టేట్స్కి వస్తున్నారు. మిగతా స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? వీళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేయడం. ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో వీళ్ళందరినీ ఇప్పుడు ఎట్లా పారిపోతున్నారు, ఎందుకు పారిపోతున్నారు బార్డర్ అంటే, అక్కడున్న పోలీసు వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారంట, మీ దగ్గర ఎవడైనా బంగ్లాదేశ్ వాడు ఉన్నాడంటే ఎవడైనా అద్దెకి వాడి డాక్యుమెంట్స్ చెక్ చేయండి, వాడు బెంగాలీ వాడా బంగ్లాదేశ్ వాడా అని. కాడు దొరుకుతాడు అనుకోండి, రేపు మిమ్మల్ని కూడా వేసేస్తాం లోపల, ఓనర్ని కూడా.
ఫటాఫట్ ఖాళీ చేయించేసిండు వీళ్ళు. వాళ్ళే ఇప్పుడు పారిపోతున్నారు బార్డర్ వైపు. ఇదే సిచ్యువేషన్ హైదరాబాద్లో కూడా ఉంటుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు చేయాల్సింది ఒకటే, యూ జస్ట్ టెల్ ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కానీ చాలా మటుకు రియల్ ఎస్టేట్ అంతా దాంట్లో వీళ్ళు పనిచేస్తారు. మళ్ళీ ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్గా పనిచేస్తారు. మొన్న అక్కడ నాకు ఫుడ్ డెలివరీ చేసిండు. ఆ లెవెల్ జాబ్స్ ఏవైతున్నాయి అవన్నీ చేస్తాను. చిత్రపురి కాలనీలో ఒక ఫుడ్ డెలివరీ చేసిండు నాకు ఒకటి వచ్చి అక్కడ ఒక స్టూడియోలో. ఈదో బంగ్లాదేశీగా ఈజీలీ కాట్ హిమ్. హౌ సార్ ఎలా కనిపెట్టారు? వీళ్ళ భాష బెంగాలీ కాదు, వాళ్ళ భాష ఇస్ కాల్డ్ భాష. ఓకే, దే డోంట్ స్పీక్ బెంగాలీ. వాళ్ళ బెంగాలీ మీరు వింటేనే మీకు తెలిసిపోతుంది ఇది బెంగాలీ కాదని. వాడు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఎవరితోనో. అప్పుడు నాకు డౌట్ వచ్చి అడిగాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడిగాను. బెంగాలీ అన్నాడు. ఇది బెంగాలీ కాదే అన్నాడు. బెంగాలీ సాబ్ అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి అన్నాడు. దమ్దమ్ అన్నాడు, వెస్ట్ బెంగాల్లో. ఈ దమ్దమ్ ఏరియా కల్కట్టా ఏరియాలోనే మ్యాక్సిమం వాళ్ళు బంగ్లాదేశ్ బార్డర్ క్రాస్ చేసేస్తూ ఉన్నారు. అక్కడ వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు దొరుకుతాయి. బైక్ మెకానిక్ కానీ, రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు కానీ, ఈ కచరా చెప్పాను చూడండి, వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ క్లీనప్ చేసి ఇదంతా చేస్తారు వాళ్ళు. వాళ్ళ మిస్సెస్ ఉంటే వాళ్ళు ఇంట్లో మేడ్గా పనిచేస్తారు, గిన్నె దోమడానికి వెళ్తారు. వీళ్ళ బిజినెస్ ఇది మెయిన్గా. వీళ్ళు పెద్ద సెక్యూరిటీ రిస్క్ మనకి. బంగ్లాదేశ్లో ఒక పార్ట్ ఉంది జమైతా ఇస్లామీ, మన దగ్గర కూడా ఉంది. కేరళలో చాలా పవర్ఫుల్ వాళ్ళు జమైతా ఇస్లామీ. ఈ జమైతా ఇస్లామీ బంగ్లాదేశ్లో ఇప్పుడున్న హిందువుల మీద దాడి అన్నీ చేసిన వాళ్ళు. ఇప్పుడు కూడా కాదు, ఈవెన్ ఇండిపెండెన్స్ టైంలో కూడా చేశారు హిందువుల మీద. ఈ జమైతా ఇస్లామీని సపోర్ట్ చేసింది టీఎంసీ. బంగ్లాదేశ్లో ఉన్న జమైతా ఇస్లామీకి ఫండింగ్ ఇచ్చింది టీఎంసీ. చిట్ ఫండ్ స్కామ్ అంతా జరిగింది చూడండి, శారదా. బంగ్లాదేశ్ ఫారిన్ మినిస్టర్ అప్పుడు షేక్ హసీనా టైంలో భారతదేశానికి ఒఫీషియల్ లెటర్ రాశారు, మీ వైపు నుంచి ఒక పొలిటికల్ పార్టీ మా వైపు ఉన్న ఈ జమైతా ఇస్లామీ గ్రూప్ ఈజ్ డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు దాంతో ఇక్కడ మొత్తం హింస నడుస్తుంది, వాళ్ళు రైట్స్ చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి. ఏం చేయలేదు అట. ఓకే, ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు సువేందు అధికారి గెలవంగానే ఆయన క్లియర్గా నిన్న చెప్పేసాడు, జాగ్నా భాగో, ఇక్కడ ఎవరు ఉండకూడదు, దొరికితే అంతే సంగతి, కేసు పడతాయి మీ మీద, మళ్ళీ జీవితం అంతా జైల్లో ఉండాల్సి వస్తుంది. మేము జైల్లో కూడా పెట్టాం మిమ్మల్ని, జైల్లో మీకు బిర్యానీ పెట్టి, మీకు మందు ఇచ్చి, మీకు డ్రెస్ ఇచ్చి అంత మేము చేయం, అంత దామాద్ కాదని చెప్పిండు ఆయన. పారిపోండి అంతే. ఆయన క్లియర్గా చెప్పారు పోలీసు వాళ్ళ దగ్గర కూడా, ఎవరైనా దొరికితే మీరు కోర్టు కచేరీకి వెళ్ళకండి, డైరెక్ట్ బిఎస్ఎఫ్కి అప్పగించేసేయండి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు మొన్న చూసాం 1000 మంది ఉన్నారు, అందరిని ఒక రోజులో ప్రాసెస్ చేయలేము. సో వాళ్ళని చిన్న అక్కడెక్కడ క్యాంప్లో పెట్టేసుకున్నారు, పక్కనే సెక్యూరిటీ పెట్టేశారు. పిలిపించి వాళ్ళు డాక్యుమెంట్ చేస్తారు, మీ పేరేంటి, కొంతమంది పేరు చెప్తారు, నిజం పేరు చెప్పారు, అబద్ధం పేరు ఏదో చెప్తారు పేర్లు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఖుల్నా విలేజ్ బంగ్లాదేశ్, ఖుల్నా రాసేస్తారు. అడ్రస్ తెలుసా తెలియదు, మా అమ్మ నాన్న వచ్చిన వాళ్ళతో వచ్చినా, నేను ఇక్కడ పుట్టాను అంటాడు ఇండియాలో. అట్లా అది కూడా ఉన్నారు కొంతమంది. ఇన్ని ఇయర్స్ కాబట్టి సిటిజన్షిప్ బై బర్త్ ఇవ్వం మనం, అట్లా యూఎస్ లాగా కాదు మనది. సిటిజన్షిప్ బై బర్త్ కావాలంటే యువర్ ఫాదర్ అండ్ మదర్ ఐదర్ ఆఫ్ దెమ్ షుడ్ హావ్ బీన్ అన్ ఇండియన్. నాన్నగారు అమ్మగారు ఒకరైనా ఇండియన్ ఉండాలి. దట్ ఈస్ హౌ రాహుల్ గాంధీకి సిటిజన్షిప్ వచ్చింది, ప్రియాంక వాద్రాకి సిటిజన్షిప్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ రాజీవ్ గాంధీ వాజ్ ఇండియన్, సోనియా గాంధీ వాజ్ అన్ ఇటాలియన్. సో ఆ బేసిస్లో వీళ్ళకి సిటిజన్షిప్ వచ్చింది, ఇండియన్ సిటిజన్షిప్. ఎనీవే, ఇప్పుడు వీళ్ళేం చేస్తారంటే, వీళ్ళని ఒట్టి అక్కడ పంపారు బంగ్లాదేశ్ వైపు, వాళ్ళు కూడా తీసుకోరు. ఏం ప్రూఫ్ ఉంది వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు. సో వీళ్ళని కంప్లీట్ డాక్యుమెంటేషన్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళు బయోమెట్రిక్ తీసుకుంటారు. మన ఆధార్ ఎట్లా చేస్తాం రిజిస్టర్, మనం గుర్తుందా మీకు? అవును సార్. బయోమెట్రిక్ చేస్తారు. బయోమెట్రిక్ చేసినప్పుడు తెలిసిపోతుంది వీళ్ళు ఫేక్ ఆధార్ కార్డ్ ఎక్కడైనా రిజిస్టర్ చేశారా లేదని. ఈ బయోమెట్రిక్లో ఇమీడియట్ తెలిసిపోతుంది మీకు. ఇంకొక ఇదే ఫింగర్ ప్రింట్ మీది డూప్లికేట్ చేయలేము మనం. దే ఆర్ యూనిక్. మిలియన్స్ అండ్ బిలియన్స్లో కూడా యూనిక్ ఉంటుంది మీ ఫింగర్ ప్రింట్. ఈ ఫింగర్ ప్రింట్ పెట్టమని ఈడెక్కడో కేరళలో ఒక ఆధార్ కార్డు తయారు చేసుకున్నాడు. వాళ్ళు అడుగుతాడు, ఎంత ఆధార్ కార్డు? లేదు సార్ లేదన్నాడు. అది చూపిస్తుంది కదా ఇక్కడ అంటారు. అప్పుడు అటు చెప్తాను, సార్ డబ్బులు ఇచ్చి చేయించుకుని నేను అక్కడ పడేసిన ఆధార్ వస్తున్నప్పుడు పడేసిన, పట్టుకుంటారు నాకు తెలుసు. సో ఇమ్మీడియట్లీ వాళ్ళ నెంబర్ నోట్ చేసుకొని యూఐడిఏకి ఇన్ఫామ్ చేస్తారు. రెండవది, ఇదే ఆధార్ కార్డు విత్ ఇన్ ఆన్లైనే వీళ్ళు ఆధార్ కార్డు కాదు, ఈ ఫింగర్ ప్రింట్తో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని ఉంది ఢిల్లీలో. ప్రతి స్టేట్లో జరిగే రేప్, మర్డర్, దొంగతనం చేసి అన్నిటి దానికి వాడు పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు వాడు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో అప్లోడ్ చేస్తారు దాన్ని. సో దట్ నెక్స్ట్ టైం వాడు అదే మీరు చూసినట్టు కొన్ని ప్లేసెస్లో దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు అంటారు, వీడు ముందు చేసిండు, ఒక 5 సంవత్సరాల ముందు ఇదే మంచి చేసిండు, వాడి పేరు ఇది, వాడే ఇది కూడా చేసిండు, ఎందుకంటే ఫింగర్ ప్రింట్ దొరికింది అక్కడి నుంచి. దానికన్నా ముందు వాడు చేసిండు అదే పని. సో వీళ్ళని చెక్ చేస్తారు, ఏమైనా క్రైమ్ చేసి పారిపోతున్నారు ఇండియా నుంచి. 10% మంది దొరుకుతారు అట్లా. సో వాళ్ళని
పక్కన జరిపేస్తారు. మిగతా వాళ్ళని డాక్యుమెంట్ చేసి బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది మీ వాళ్ళు, ఇది వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళు సంతకం పెట్టారు, ఇప్పుడు మీరు చూసుకోండి మీరు ఏం కావాలంటే. సో వాళ్ళు తీసుకోవాల్సిందే, వాళ్ళకు ఛాన్స్ లేదు. ముందు అన్నారు మేము ఎందుకు తీసుకోవాలి అది ఇది అన్నారు. మీ ప్రజలు కాకపోతే కామన్ ఏరియా నడిమిట్లో కూర్చోబెడతాం, మీరు చూసుకోండి, అది మీ బంగ్లాదేశ్ వాళ్ళు ఎట్లా వచ్చారో అట్లనే పోతారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇది నడుస్తున్న ప్రాసెస్. దీంట్లో ఇంకా కొంచెం ముందుకెళ్తే ప్రతి స్టేట్లో కూడా ఇది జరుగుతుంది. ఎస్పెషలీ బీజేపీ రూల్ స్టేట్స్లో అయితే మొదలు పెట్టేస్తారు ఇప్పుడు. దట్ ఈస్ డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, వెస్ట్ బెంగాల్లో 1 కోటి మంది ఆల్మోస్ట్ ఎలక్షన్ రోల్స్ నుంచి తీసేశారు. ఉత్తరప్రదేశ్లో 3 కోట్ల మందిని తీసేశారు. యూపీలో 2 కోట్ల మందిని తీసేశారు. మన దగ్గర ఇప్పుడు మొదలైన ఎస్ఐఆర్ ప్రాసెస్. ఇక్కడ ఎంతమంది పోతుంది, మినిమం ఒక 50-60 లక్షల మంది ఇక్కడ కూడా ఉంటారు, దొరుకుతారు మీకు ఈజీగా. ఇప్పుడు మీదంతా చూస్తే వెస్ట్ బెంగాల్లో 1 కోటి మందిని తీశారు చూస్తే ఆ డేటా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి అప్పగించేశారు. నేను చెప్పాను చూడండి స్టార్టింగ్లో, ఆ డేటాతోనే పోలీసులు వర్కౌట్ చేస్తున్నారు. ప్రతి జిల్లా, ప్రతి అడ్రస్ ప్రజలు చూసి అక్కడ వెళ్ళి చూస్తున్నారు వీడు ఉన్నాడా లేదా అని. పారిపోతున్నారు వీళ్ళు, ఐదర్ బంగ్లాదేశ్ వైపు లేకుంటే మిగతా స్టేట్స్కి వెళ్ళి అక్కడ కూడా పట్టుకోవచ్చు కావాలంటే. ఎందుకంటే వాడు అక్కడ వచ్చి, అవును సార్, నాకు డౌట్ కూడా అదే, ఇక్కడ నుంచి పోయి వాళ్ళు వేరే స్టేట్కి వెళ్తే ఇప్పుడు అక్కడ ఓట్ బ్యాంక్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఏ రియల్ ఎస్టేట్ వాడానా, ఏ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉన్నాడా, పెద్ద వాళ్ళు వీళ్ళ డేటా తీసుకుంటారు. ఒట్టిగా ఒకటి వచ్చి నేను వస్తున్న ఉద్యోగానికి అంటే లేబర్ అడ్డాలు నిలబడితే అట్లా కాదు, వాళ్ళ పేరు తీసుకుంటారు. నీ పేరేంటి, ఎందుకంటే వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు, వాళ్ళకి 5-6 నెలల పాటు ప్రాజెక్ట్ ఉంటుంది, లేకుంటే 2 సంవత్సరాలు ఉంటుంది ఆ ప్రాజెక్టు. మీరు ఉండండి, అది మేస్త్రి ఉండొచ్చు, వెల్డర్ ఉండొచ్చు, లేకుంటే ఇంకేమైనా ప్లంబర్ ఉండొచ్చు, ఏదైనా పని చేసేటో ఉంటాడు. వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు అంతే. కానీ వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటాడు, ఆధార్ కార్డు తీసుకుంటాడు, ఫస్ట్ ఎంటర్ చేసుకుంటారు. అది పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలని రూల్ ఉంది, చేయరు చాలామంది. ఎందుకంటే ఆ ఈ మన దేశంలో ఉన్న ఆల్మోస్ట్ 15-20% ఆధార్ కార్డు ఫేక్ ఆధార్ కార్డు. ఇది బెంగాల్లో పెద్ద ఫ్యాక్టరీ ఉంది దీనిది. కేరళలో పెరుంబావూర్ అని చెప్పి ఒక టౌన్ ఉంది, అక్కడ 90% మంది బెంగాలీ వాళ్ళు. కేరళలో ప్రతి పెట్రోల్ బంక్, రెస్టారెంట్ మీరు నేమ్ చేయండి, అన్ని బెంగాలీలు నడిపిస్తారు. కన్స్ట్రక్షన్ సెక్టర్లో యూపీ వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ సెక్టర్లో ఒడియా వాళ్ళు ఉంటారు. మన దగ్గర కూడా కనిపిస్తారు అట్లా, సేమ్ డివిజన్ ఉంటుంది, వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళ ఊరి నుంచి. ఈ బెంగాలీ వాళ్ళని అప్పుడు చెక్ చేస్తే పెరుంబావర్లో పెద్ద గొడవ జరిగింది, రాయట్ జరిగింది. కోవిడ్ టైంలో వాళ్ళకి ఫుడ్ పెట్టలేదని చెప్పి పెద్ద గొడవ జరిగితే వీళ్ళ ఆధార్ కార్డ్ చెక్ చేస్తే ఆధార్ కార్డుని ఆల్మోస్ట్ 30,000 మంది ఆధార్ కార్డులు ఒకటే సెంటర్ నుంచి జనరేట్ అయింది. వెస్ట్ బెంగాల్లో ఒకటే ఆధార్ కార్డ్ సెంటర్ నుంచి జనరేట్ అయింది. అప్పుడు వీళ్ళని పిలిచి ఇంటర్గేట్ చేశారు, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇన్ఫామ్ చేశారు వీళ్ళు ఎట్లా ఇస్తున్నారండి. కానీ అప్పుడు మమతా బెనర్జీ ఉండే అక్కడ, ఆమె ఎక్కువ యాక్షన్ తీసుకోలేదు. సో ఈ ఆధార్ కార్డ్ జనరేట్ చేయడం అని దానికోసం సుప్రీంకోర్టులో కేసు నడిచినప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ది మన ఎస్ఐఆర్లో ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఆధార్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఆధార్ ఈజ్ అ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. మహేష్ అనే మనిషి మహేష్ ఆధార్ ప్రకారం, సురేష్ కోచాట్ల అనే మనిషి నా ఆధార్ ప్రకారం నేనే. కానీ నేను ఉండే అడ్రస్ దాంట్లో చూడండి, దాట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. మీరు అడ్రస్లో ఎప్పుడో ఉన్నారు, ఎక్కడి నుంచి మారిపోయారు. ఆధార్ ఈజ్ అ ప్రొవిజన్ ఫర్ ఐడెంటిటీ అంతే. దానికోసం మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే కానీ స్టేషన్కి వెళ్తే ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఆధార్ ఇస్తారు మీరు, కానీ సిటిజన్షిప్ కాదు. సిటిజన్షిప్కి మీరు పాస్పోర్ట్ ఉండాలి, మిగతా డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయి, 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎస్ఐఆర్లో సబ్మిట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ బ్యాంక్ స్టేట్మెంట్స్. బ్యాంక్ ఎందుకంటే వాడు కేవైసీ చెక్ చేస్తాడు మీది, పాన్ కార్డ్ చెక్ చేస్తాడు మీది, అన్నీ ఉంటుంది ఆధార్లో వాళ్ళ ప్రాసెస్లో. సో ఇప్పుడు డిటెక్షన్, డిలీషన్ అండ్ డిపోర్టేషన్. ఫస్ట్ డిటెక్ట్ చేయాలి, తర్వాత డిలీట్ చేసేయాలి పేరు నుంచి, అండ్ డిపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, వెస్ట్ బెంగాల్లో 1 కోటి మందిని తీసేశారు, బీహార్ ఎలక్షన్ కన్నా ముందు 68 లక్షల మందిని తీసేశారు, తమిళనాడు నుంచి 1 కోటి మందిని తీసేశారు. మీరు ఒకసారి అడగవచ్చు టీవీకి ఎట్లా కలిచారని. కారణం ఇది, చాలామంది ఫేక్ ఓటర్స్ డిఎంకే వాళ్ళు పోయారు లిస్ట్ నుంచి. ఓకే, ఇది ఓన్లీ ముస్లిమ్స్కే కాదు, ఇంకా మిగతా వాళ్ళని కూడా ఫిల్టర్ అయిపోతారు ఈ ప్రాసెస్లో. బట్ మొత్తం కమ్యూనిటీ ఉన్నది చెప్పండి చూడండి, వెస్ట్ బెంగాల్లో 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఈ లిస్ట్లో వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళని ఈసారి ఓటు వేయలేరు, వాళ్ళని ఓన్లీ 10% మంది ఓటేశారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా సిటిజన్షిప్ ఇవ్వలేదు. కానీ వాళ్ళని ఇల్లీగల్గా డిటెక్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. సో దే ఆర్ రిజిస్టర్డ్ బట్ దే ఆర్ నాట్ బీన్ గివెన్ సిటిజన్షిప్. సో దే ఆర్ నాట్ ఇల్లీగల్ ఏలియన్స్, వాళ్ళు కరెక్టే, కానీ వాళ్ళది ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వచ్చినప్పుడు 1950, 1960s
డాక్యుమెంట్ లేకుండా వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మన పాకిస్తాన్తో మనకి అప్పుడు జరిగిన 47లో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్లో చాలామంది ఉన్నారు ఢిల్లీలో. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కరోడ్పతిలు అయిపోయారు. ఇప్పుడు ఆ టైంలో అక్కడి నుంచి పారిపోయి వచ్చి బట్టలు వేసుకున్న బట్టలు వచ్చేసారు అక్కడి నుంచి కట్టుబట్టలతో. పెద్ద పెద్ద ఇల్లు ఉండే, బంగ్లాలు ఉండే అక్కడ, కరాచీ కానీ లాహోర్ కానీ ఇస్లామాబాద్లో. అదంతా పక్కన పెట్టేసి పారిపోయారు జీవితం కోసం అక్కడి నుంచి. ట్రైన్లలో వచ్చారు, చాలామందిని ట్రైన్లను చంపేశారు అక్కడ వస్తున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు, ఇండియన్స్ని. వచ్చిన ట్రైన్లో డెడ్ బాడీస్ ఉంటుండే. సో అట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు అక్కడికి. సో ఆ టైంలో వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఏం అడుగుతారు, మీ డాక్యుమెంట్ ఎక్కడ? ఆ టైంలో ఆధార్ లేదు, పాస్పోర్ట్ కూడా చాలామంది దగ్గర ఉండదు, 99% మంది ఉండదు. ఏదో ఒక ఐడెంటిటీ డాక్యుమెంట్ ఉంటుంది, అది కూడా తీసుకొచ్చారో లేదో తెలియదు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చాడు వాడు డాక్యుమెంట్ తీసుకురాలేదు. వాడు అంటాడు నా పేరు ఇది అంటారు. మీరు బిలీవ్ చేయాల్సింది ఆ పేరు అదే అని. నేను ఉండే అడ్రస్ అదంట, ఓకే, అది కూడా బిలీవ్ చేయాల్సి వస్తుంది. మీరు హిందూనా, అది కూడా బిలీవ్ చేయాల్సి వస్తుంది. మేము హిందూ అని. వాడు ముస్లిం వాడు వచ్చి నేను హిందూ అంటే కూడా ఎట్లా డిటెక్ట్ చేస్తారు? సో టైం పడుతుంది దానికి, ఆ ప్రాసెస్కి టైం పడుతుంది. డబుల్ చెక్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు డౌట్ ఉంటే అడుగుతారు, అరే నీ కజిన్స్ ఎవరన్నా ఉన్నారా ఇండియాలో, నీ బ్రదర్లు, నీ తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నారా, అన్నారు ఎవరు ఉన్నారు, మీ అమ్మగారు నాన్నగారిది ఏమైనా డీటెయిల్స్ ఉంది, అట్లా అడిగి లాస్ట్లో ఒక అట్లీస్ట్ 50% ప్రూఫ్ వస్తే అప్పుడు వీళ్ళు దే టేక్ ఇట్ ఇమ్మీడియట్లీ. ఇందాక మీరు విషయం చెప్పారు సార్, ఎందుకు టీవీకే గెలిచింది ఈసారి తమిళనాడులో అని చెప్పేసి. అంటే చాలామంది ఓట్లు తీసేసాం కాబట్టి, వాళ్ళు ఓటు వేయలేకపోయారు కాబట్టి, ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు ఓ పర్టికులర్ పార్టీని. సో వాళ్ళు ఉంటే డిఎంకేకి వేసేవాళ్ళు అని మీరు భావిస్తున్నారు కదా, ఎందుకు సార్? దానికోసం స్టాలిన్ అబ్జెక్ట్ చేశారు. స్టాలిన్ ఫస్ట్ మీటింగ్ పెట్టింది, మమతా బెనర్జీ కన్నా ముందు మీటింగ్ పెట్టింది స్టాలిన్, ఎస్ఐఆర్ వ్యతిరేకంగా. కోర్టు కూడా వెళ్ళారు ఆపాలని. సుప్రీంకోర్టు అన్నారు నథింగ్ డూయింగ్. ఇప్పుడు మన జడ్జ్మెంట్ కూడా ఇచ్చేసారు, డీటెయిల్ జడ్జ్మెంట్. స్టాలిన్ పార్టీకి వచ్చే ఓట్ బ్యాంక్ ఎక్కువగా అయ్యేది సార్ ముస్లిమ్స్ ఉంటారు. అది మన ముస్లిమ్స్ అని చెప్పట్లేదు, అక్కడ ఫేక్ ఓటర్స్ ఉంటారు, ఫేక్ ఓటర్స్, చనిపోయిన వాళ్ళు ఉంటారు, డూప్లికేట్ ఓటర్స్ ఉంటారు. మన దగ్గర ఓల్డ్ సిటీలో ఇప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు వచ్చి ఓటేస్తున్నారు. కేరళలో సురేంద్రన్ అని చెప్పి బీజేపీ చీఫ్ ఉండే, అప్పుడు కాసర్గోడ్ నుంచి ఆయన కలిసారు, నీలేశ్వరం అని చెప్పి కాన్స్టిట్యున్సీ నుంచి అసెంబ్లీ ఎలక్షన్ 87 ఓట్లతో ఓడిపోయారు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2 elections బిఫోర్. 87 ఓట్లతో ఓడిపోయారు. ఆయన తర్వాత ప్రూవ్ చేశాడు, ఆ ఓటు వేసిన మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ క్యాండిడేట్కి ఓటు వేసిన దాంట్లో 480 మంది అబ్రాడ్ ఉన్నారు. వాళ్ళ ఓటు ఎక్కడ పడ్డది అప్పుడు, వాళ్ళ పాస్పోర్ట్ ప్రకారం, వాళ్ళ ఇమిగ్రేషన్ ప్రకారం వాళ్ళు ఇంకా యూఏఈలో, దుబాయ్లో, లేకుంటే గల్ఫ్లో ఎక్కడ లేరు, ఓటు మాత్రం పడ్డది. కేరళ హైకోర్ట్ ఎస్ సెడ్ దే యాక్సెప్టెడ్. కానీ అప్పుడు దాకా ఐయుఎంఎల్ క్యాండిడేట్ చనిపోయింది, ఓట్ ఎంటైర్ ఎలక్షన్ గాట్ క్యాన్సల్డ్ ఎనీవే. సో ఇట్లా చాలా జరుగుతుంది మన దేశంలో. దీని గురించి రీసెంట్లీ కేటీఆర్ గారు కూడా బహిరంగ ఒక సభ పెట్టారు సార్. ఎస్ఐఆర్ అనేది ఒకటి జరుగుతుంది, ఐ హోప్ మీరు కూడా చూస్తుండొచ్చు దాని గురించి. ఎస్ఐఆర్ అనేది ఒకటి జరుగుతుంది, ఉన్న వాళ్ళ ఓట్లు కూడా పీకేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. బట్ మీరు చెప్తుంది ఏంటంటే ఎవరైతే అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళని మాత్రం డిపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి. సో ఓటు బ్యాంక్ని నిర్దేశించే వాళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్పేసి ఉన్న వాళ్ళ ఓట్లు కూడా తీసేస్తున్నారా? ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ కానీ ఈ కొత్త కమిటీ కానీ ఎంత జెన్యున్గా వర్క్ చేస్తుంది? మీరు ఒక ఇండియన్ సిటిజన్ ఉంటే మీ నాన్నగారు అమ్మగారు ప్రూఫ్ మీ దగ్గర ఉంటుంది, మళ్ళీ మీకు ఇంకే అక్కర్లేదు. మీ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, అది ఇప్పుడు లేటర్ పార్ట్లో బర్త్ సర్టిఫికేట్లు మొదలైన జిహెచ్ఎంసీ వాళ్ళు ఇష్యూ చేస్తారని. దానికన్నా ముందు 1960s, 70s, 80sలో బర్త్ సర్టిఫికేట్. మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు కదా, వాళ్ళు ఓటేశారు కదా, వాళ్ళ డాక్యుమెంట్స్ ఉంది. ఆల్మోస్ట్ మన అర్బన్ ఏరియాలో మిగతా మోస్ట్ ఆఫ్ దమ్ హ్యావ్ పాస్పోర్ట్స్, బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, వాటర్ బిల్ ఉంది. ఇది ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇస్తే అయిపోతుంది. కేటీఆర్ చెప్పే దాంట్లో మీరు బిలీవ్ చేయకండి, ఆయన పాలిటిక్స్ ఆడుకుంటున్నాడు. ఆయన కూడా భయం ఉంది, ఈ డూప్లికేట్ ఓటర్స్. దీంట్లో ముస్లిం హిందూ అని చెప్పట్లేదు, నేను చెప్పాను చూడండి, ఒక మినిమం 20% మంది చనిపోయిన ఉంటారు. ఎందుకంటే లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది 2002లో. 2002 నుంచి 2026 దాకా ఎంతోమంది చనిపోయి ఉంటారు. చనిపోయిన వాళ్ళని కూడా పక్కన పెడతారు సార్, అర్హతలో. సో చచ్చిపోయిన వాళ్ళకి అర్హత ఉండదు కాబట్టి, సో చచ్చిపోయిన వాళ్ళని కూడా పక్కన పెడదాం, అందులో వచ్చేస్తారు. ఈ ఎంటైర్ కమిటీ ఇప్పుడు పెట్టారు కదా సార్, లైక్ హౌ జెన్యూన్ ఇస్ ఇట్? దిస్ కమిటీ హస్ నథింగ్ టు డూ విత్ ఎస్ఐఆర్ ప్రాసెస్. దిస్ కమిటీ ఈజ్ బేసిక్లీ, కమిటీని ఎందుకు పెట్టారంటే ఈ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఎట్లా మారుతుంది. మీకు ముర్షిదాబాద్, మాల్దా ఇచ్చాను నేను. ప్రతి ఏరియాలో, డిస్ట్రిక్ట్లో మీరు డెకెడల్ గ్రోత్ అంటారు. అంటే ఒక సెన్సస్ తర్వాత నెక్స్ట్ ఒక డెకెడల్ గ్రోత్ యూజువలీ 3 నుంచి 4% ఉంటుంది. పాపులేషన్ పెరుగుతుంది. అది కూడా భారతదేశంలో చాలా స్టేట్స్లో పాపులేషన్ తగ్గుతుంది. సదర్న్ స్టేట్స్లో స్పెషల్ తగ్గింది. దానికోసం స్టాలిన్ వీళ్ళందరూ ఏడుస్తుంటారు, పాపులేషన్ తగ్గింది, మా పాపులేషన్ తగ్గింది, మా సీట్లు తగ్గిపోతుంది, మా ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది, దానికోసం మాకు సీట్లు ఎక్కువ కావాలని చెప్పి మొన్న డీలిమిటేషన్ ఇష్యూ వచ్చినప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు మీరు ముర్షిదాబాద్, మాల్డా, 24 పర్గనాస్, సౌత్ పర్గనాస్, నార్త్ పర్గనాస్ చూస్తే
అక్కడ పాపులేషన్ 30 నుంచి 40 నుంచి 50 నుంచి 60% పెరిగింది హిందూస్ డెకడల్ గ్రోత్లో. డెకడల్ గ్రోత్. అది ముస్లిం మెజారిటీ ఏరియా. కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అక్కడ వేర్ 60% కూడా పెరిగింది. ఎక్కడ సార్ అది? ఏ స్టేట్? బెంగాల్. బెంగాల్, వెస్ట్ బెంగాల్, ముర్షిదాబాద్, మాల్డా ఏరియాలో 60%. 60% కూడా పెరిగింది. దానికోసం ఈసారి డిలీట్ చేసినప్పుడు చాలా మంది ముస్లిమ్స్ డిలీట్ అయిపోయినారు. ఎందుకంటే డూప్లికేట్ ఓటర్స్ ఉండే, చనిపోయిన వాళ్ళు ఉండే, బంగ్లాదేశ్ వాళ్ళు ఉండే, వాళ్ళు ఓటేశారు ఇప్పుడు దాకా. నిన్న మా హకీంపూర్ బార్డర్ దగ్గర చాలామంది అన్నారు మా దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉన్నాయి. ఎట్లా వచ్చిందండి ఓటర్ ఐడి కార్డు? కానీ వాళ్ళు పట్టుకున్నారు ఎస్ఐఆర్ రోజు. ఎందుకంటే వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోయారు, ప్రాజనీ మ్యాపింగ్లో ప్రూవ్ చేయలేకపోయారు. నేనున్నాను, ఓకే వాడంటాడు ఒక 30-25 సంవత్సరాల పోరాడు ఉంటాడు, నేనున్నాను సార్ నాకు ఓటర్ ఐడి కార్డు ఉందండి. మీ నాన్నగారు అమ్మగారు ఎక్కడరా? వాళ్ళు లేరు, చనిపోయినారు. సరే వాళ్ళ పేరు చెప్పు. పేరు చెప్పారు. వాళ్ళు ఎక్కడ ఉంటుండే? ఈ కాన్స్టిట్యున్సీలో ఉంటుండే. అచ్చా చెక్ చేస్తే అట్లాంటి పేర్లు ఎవరు లేరు. మీ నాన్నగారు అమ్మగారిది ఏదైనా ప్రూఫ్ ఉందా నీ దగ్గర? ఏదైనా ఒకటి ఉండాలి కదా. ఏం లేదంటాడు. ఎట్లా ఏం లేదు? వాళ్ళది ఏదో ఫోటోనే ఉందా నీ దగ్గర? వాళ్ళు ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకొని ఉంటారు, రేషన్ కార్డు తీసుకొని ఉంటారు కదా, అది ఉందా నీ దగ్గర? అది కూడా లేదు. ఇక్కడ అక్కడి నుంచి వచ్చినాడు, బంగ్లాదేశ్ నుంచి. వాడు ప్రూవ్ చేయలేకపోతున్నాడు. సో దాట్ ఈస్ వై దే వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద రోల్స్. ఇదే సంగతి ఇప్పుడు మీరు భారతదేశం పాపులేషన్ చెప్పండి నాకు ఎంత ఉందని? 140 కోట్ల. యూపీ నుంచి 3 కోట్ల మంది తీసేశారు, బెంగాల్ నుంచి 1 కోటి మంది, తమిళనాడు నుంచి 1 కోటి మంది, గుజరాత్ నుంచి 2.37 crores, బీహార్ నుంచి 68 lakhs. మీరు అన్ని యాడ్ చేసుకుంటే పోతే 15 కోట్ల మంది ఇట్లనే బయటపడతారు. అప్పుడు ఇండియా పాపులేషన్ ఎంత ఉంటుంది యాక్చువల్లీ? ఇంకా డిపోర్ట్ అవ్వలేదు కానీ ఉన్నారు ఇంకా ఇక్కడే. డిలీట్ అయిపోయారు. ఇంకా డిపోర్ట్ అవ్వలేదు. డిపోర్ట్ అంటే చనిపోయిన వాళ్ళు ఏం డిపోర్ట్ చేస్తాం? డూప్లికేట్ ఓటర్స్ని ఏం డిలీట్ చేస్తాం, ఏం డిపోర్ట్ చేస్తాం? డిపోర్టేషన్ ఇస్ అ సపరేట్ సబ్జెక్ట్. డిపోర్టేషన్ వాళ్ళు ఈ లిస్ట్లో లేరు. స్టేజ్ చెప్పాలంటే ఇంకా డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. వీళ్ళు ఓటర్ లిస్ట్ నుంచి తీయలేదు, తొలగించలేదు. వాళ్ళు లేరు అసలు ఓటర్ లిస్ట్లో. వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కార్డు లేదు. చాలా మంది ఓటర్ ఐడి కార్డు లేదు. వాళ్ళు ఇల్లీగల్గా ఉంటున్నారు ఇక్కడ వచ్చి. ఇది ప్రాబ్లం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. డిలీట్ అయిన వాళ్ళు చాలామంది ఈ ఫస్ట్ 68 లక్షలు అని చెప్పిన వెస్ట్ బెంగాల్లో చనిపోయిన వాళ్ళు డూప్లికేట్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్. వీళ్ళ దాంట్లో డిస్ప్యూట్ లేదు. సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమన్నారు? అచ్చా నువ్వు చనిపోయినావని, నువ్వు బతుకున్నావు, పిటిషన్. మీరు బిలీవ్ చేయరు, 68 లక్షల మంది తీసేస్తే బిఎల్ఓ రెస్పాన్సిబిలిటీ, బ్లాక్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళతో పాటు పార్టీ వాళ్ళ నుంచి ఉంటారు. బిఎల్ఏ బ్లాక్ లెవెల్ ఏజెంట్ అంటే తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం వాళ్ళు ఉంటారు. వాళ్ళ పని ఏంటి? నా కాన్స్టిట్యున్సీ నుంచి, నా బూత్ నుంచి 10 మందిని తీసేశారు, చనిపోయిందన్నారు. అది దాంట్లో 3 బతుకున్నారు. మీరు పిటిషన్ పెట్టండి, యూ ఫిల్ అప్ ద ఫామ్. 68 లక్షల్లో 1000 మంది కూడా ఫామ్ ఫిల్అప్ చేయలేదు. డిలీట్ అయిన వాళ్ళు, డిపోర్ట్ అయిన, దట్ ఈస్ డూప్లికేట్, పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఆర్ డెడ్, 1000 మంది కూడా ఫిల్ చేయలేదు ఫామ్స్. 65 లక్షల మందిలో. సో దట్ ఆబ్వియస్లీ మీన్స్ దే యాక్సెప్టెడ్ ఇట్. దెన్ కేమ్ దిస్ 27 lakhs సపరేట్, విచ్ ఇస్ డౌట్ఫుల్ కేటగిరీ. వీళ్ళ పేర్లు మ్యాచ్ కావట్లేదు, అమ్మ నాన్నగారి పేరుతో మ్యాచ్ కావట్లేదు, వీడి పేరు, వీడు చెప్పిన అడ్రస్ మ్యాచ్ కావట్లేదు, ఏమో అన్ని అవకతవకలు ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టారు. సార్ మీరు చెప్పిన ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, లైక్ అక్రమ చొరబాటుదారులకి ఈ ఆధార్ కార్డులు కానీ, ఓటర్ కార్డులు కానీ, వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ, దీని వెనకాల ఒక లీడర్ ఉన్నారు, ఒక పార్టీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మమతా బెనర్జీ ఉన్నారు. ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉంటాయి కదా సార్. సిద్ధాంతపరంగా చూసుకుంటే ఈ హైందవ సిద్ధాంతం ఉన్న బీజేపీ కానీ ఎప్పుడు ఇలాంటి లైక్ మల్టిప్లికేషన్ ఎప్పుడు ట్రై చేయలేదా ఎక్కడ, ఏ స్టేట్లో కూడా? ఓట్ బ్యాంక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా చేస్తారు, ప్రతి పార్టీ చేస్తారు. కేరళలో కేరళ కాంగ్రెస్ మాణి అనే ఒక పార్టీ ఉంది, కేరళ కాంగ్రెస్ జోసెఫ్ అనే ఒక పార్టీ ఉంది. దీస్ ఆర్ పార్టీస్ రన్ బై ద చర్చ్. వాళ్ళు క్రిస్టియన్ క్యాండిడేట్స్ని పెడతారు, క్రిస్టియన్ క్యాండిడేట్సే గెలుస్తారు. డాక్యుమెంట్స్ లైక్ మల్టిప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ చేస్తారా వాళ్ళు? డాక్యుమెంట్స్ అని కాదు, ఇప్పుడు క్లీనప్ ప్రాసెస్ ముందు జరగాలండే. ఎస్ఐఆర్ ప్రతి డెకెడల్ గ్రోత్ జరగాలండే, జరగలేదు. కోవిడ్ వచ్చింది అడ్మిట్లో. కానీ 2002 తర్వాత నెక్స్ట్ షుడ్ హావ్ బీన్ డన్ ఇన్ 2010, జరగలేదు. 2020కి వచ్చినప్పుడు కోవిడ్ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మొదలైనప్పుడు ఏమన్నారు? మీకు గుర్తుంటుంది డైలాగ్, ఇది ఎలక్షన్ వచ్చిందని చెప్పి ఇప్పుడే చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి, ఎలక్షన్ తర్వాత చేయొచ్చు కదా. మీరు వింటారు, మమతా బెనర్జీ ఈవెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అదే చెప్పింది. ఇంత టైంలో లాస్ట్ ఎస్ఐఆర్ 2 సంవత్సరాలు తీసుకున్నారు, 3 సంవత్సరాలు తీసుకున్నారు, ఇదే మరి 3 నెలలు చేసేస్తున్నారు అని. అప్పుడు కంప్యూటరైజేషన్ లేకుండే, డిజిటైజేషన్ లేకుండే. అప్పుడు మాన్యువల్గా మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎస్ఐఆర్ మీ దగ్గర మొదలైంది కదా, మీ ఇంటికి వస్తారు. బస్సు మీకు కాల్ వచ్చిందో లేదో నాకు తెలియదు, మీరు ఓటింగ్ ఇక్కడ ఉందో ఇంకక్కడ మీ ఊర్లో ఉందో తెలియదు. నాకు వచ్చింది. నాకు బిఎల్ఓ ఫోన్ చేశారు, సార్ మీ పేరు ఉంది,
మీరు మీ ఆధార్ కార్డు మీ ఓటర్ ఐడి కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ నాకు వాట్సాప్లో పంపించండి సార్ అన్నారు. దాంట్లో ఒక నంబర్ ఉంటుంది, నాకు ఆ నంబర్ కావాలన్నారు. పంపించిన నేను. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, అక్కడ వచ్చి నాతోనున్న మా వైఫ్ మా డాటర్ తీసుకుంటారు. అఫ్కోర్స్ మా డాటర్ ఇప్పుడు మ్యారీ అయ్యి సపరేట్గా ఉంటుంది, కానీ వాళ్ళ హస్బెండ్తో ఉంటుంది, కానీ వాళ్ళు సపరేట్గా రిజిస్టర్ చేసుకోవాలి. కానీ దెన్ షీ హ్యాస్ అ ప్రాజెనీ మ్యాపింగ్ విత్ మీ, లింక్ ఉంది, ఫాదర్ అండ్ అండ్ మా ప్రూఫ్ ఆఫ్ బర్త్ ఉంది, బర్త్ సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఆమె 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి. సో మీరు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఆ 12 డాక్యుమెంట్లు మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు కూడా ఇదే చేస్తారంటే, బీజేపీ వాళ్ళు ఎలక్షన్ టైంలో మేబీ వాళ్ళు హిందుత్వ కాసెస్ తీసుకుంటారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అదే జరిగింది కదా, ముస్లిమ్స్ 30-38% ఉన్న ముర్షిదాబాద్ మాల్డా ఏరియా నుంచి కూడా బీజేపీ గెలిచారు. ఎందుకంటే హిందువులు మిగతా అంతా 60% హిందువులు ఉంటారు కదా, వాళ్ళందరూ కన్సాలిడేట్ అయిపోయారు. దీనికన్నా ముందు స్ప్లిట్ అవుతుంది. వాళ్ళు బంగ్లాదేశ్లో జరిగిన ఘటనలు చూసి వాళ్ళు భయపడ్డారు. నేను చెప్పాను కూడా, ఇప్పుడు ట్వీట్ కూడా చేశాను, బీజేపీ వాళ్ళు మొహమ్మద్ యూనిస్కి ఒక బొకే పంపించాలని చెప్పి, అప్పుడున్న బంగ్లాదేశ్ అడ్వైజర్. ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు చూసి భయపడ్డారు బెంగాల్ ప్రజలు. రేపు వీళ్ళు పార్టీ వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, ఈ మమతా బెనర్జీ మళ్ళీ ముస్లిం మెజారిటీ అయితే ఇదే మాతో కూడా జరుగుతుంది. సందేశ్ ఖాళీలో ఏం జరిగిందండి? మాస్ రేప్. ఏ ప్రూఫ్, ఏ ఇన్వెస్టిగేషన్ లేదు, ఏం లేదు. ఆర్జికార్ మర్డర్ కేసు కలకటాలో ఇవాళ కూడా ఇప్పుడు చెప్తున్నారు టీఎంసీ లీడర్స్, కరెక్ట్, మమతా బెనర్జీ దాన్ని మొత్తం ఎవిడెన్స్ అంతా డెస్ట్రాయ్ చేసింది, ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. ప్రజలు మరిపోవాలి. మీరు ఇప్పుడు చూడండి, ప్రతి రీల్ తీసి చూడండి, బెంగాల్ ఇంటి నుంచి బయట గుంజి కొడుతున్నారు టీఎంసీ లీడర్స్ని. కట్ మనీ తీసుకుంటుండే 10%, ప్రతి దానికి కట్ మనీ ఇవ్వాలి. మీరు ఆటో నడిపిస్తున్నాడు, డబ్బులు ఇవ్వాలి 10% లీడర్లకి. ప్రతి ప్లేస్లో జరుగుతుండే. సో ఆ కోపం ఉంది చూడండి, అది బయటకు వచ్చింది. హిందువుల్లో కూడా అక్కడ మాత్రం జరుగుతుంది. ఇక్కడ దుర్గా పూజ అలౌ చేయట్లేదు, అక్కడేమో ఈదేమో అని మీరు రోడ్డు మీద చేసుకోండి అంటున్నారు. ఇది డిఫరెంట్. ఈసారి చూడండి, ఇది రోడ్డు మీద జరగలేదే. చాలా స్ట్రిక్ట్గా ఉంటే ఏమైనా చేయొచ్చు. సో సువేందు హస్ బికమ్ అనదర్ యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు కొంతమంది. ఐ సెడ్ వాట్ ఈస్ రాంగ్? తప్పేముంది? ఆయన దేశం కోసం చేస్తున్నాడు. ఇదే జమైతే ఇస్లామీ వాళ్ళు రేపు మన సిటీలో బాంబులు పెడతారు. వీళ్ళు దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. మన రెడ్ ఫోర్ట్లో చూసాం మొన్న బ్లాస్ట్ ఢిల్లీలో. ఎడ్యుకేటెడ్ ఫెలోస్ వాళ్ళు చేస్తారు, ఇది అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. వీళ్ళు ఏమంటున్నారు చాలామంది, హకీంపూర్ బేస్ అక్కడ బార్డర్ దగ్గర మాట్లాడుతామంటున్నారు, మాకు అక్కడ ఉద్యోగం లేదు, తినడానికి తిండి లేదు, ఇక్కడ రేషన్ దొరుకుతుంది మాకు. ఆలోచించండి, భారతదేశంలో వచ్చి బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ట్యాక్స్ పేయర్ కట్టే డబ్బుల నుంచి ఉన్న బియ్యం తింటున్నారు. ఎందుకండి వీళ్ళు ఎందుకు పెట్టుకోవాలి? సుప్రీంకోర్టు కరెక్ట్ చెప్పారు, వీఆర్ నాట్ ఎ ధర్మశాల. మన దేశంలో ఉన్న సిటిజన్స్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం, అది ప్రతి దేశం చేయాల్సింది. సో ఇప్పుడు ఈ ఎంపవర్డ్ కమిటీని ఇప్పుడు పెట్టారు చూడండి, ఈ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ వీళ్ళు అనలైజ్ చేస్తారు సంవత్సరం పాటు. దే హెడెడ్ బై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్. దాంట్లో ఒక ex-IPS, ఒక ex-IAS ఆఫీసర్ ఉన్నారు. దెన్ డాక్టర్ షామికా రవి, హూ వాజ్ ఇన్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ఆమె అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్, ఎకానమిస్ట్. షీ ఈజ్ ఆల్సో దేర్. వీళ్ళకి 1 year టైం ఇచ్చారు, బహుశా ఇంకా 6 నెలలు పొడిగిస్తారు, ఎందుకంటే అప్పుడు దాకా మీకు ఈ సెన్సస్ డేటా కూడా రావడం మొదలు పెడతారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు అనలైజ్ చేస్తారు సైంటిఫికలీ ఏం జరిగింది, ఏం కాజెస్ ఏంటి. ముర్షిదాబాద్, మాల్డా, 24 పర్గనా, సిలిగుడి ఏరియాలో పాపులేషన్ ఎందుకు ఇంక్రీజ్ అయింది, ముస్లిం పాపులేషన్, దానికి కారణాలు ఏంటి? ఇల్లీగల్ మైగ్రేషనా, లేకుంటే అక్కడి నుంచి ఎకనామిక్ మైగ్రేషనా, ఏం జరిగింది అనేది. దాని తర్వాత ఎందుకంటే ఈ అబ్నార్మల్ షిఫ్ట్ పాపులేషన్ జరిగినప్పుడు ఆ దేశాల్లో ఇన్స్టెబిలిటీ వచ్చింది. దాన్ని మనం చూస్తున్న హిస్టరీలో ఉంది అది. ఇప్పుడు నేను యూకే ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, ఓకే, స్పెయిన్లో అదే జరుగుతుంది. ఫ్రాన్స్లో మొత్తం రైట్స్, ఎప్పుడు చూసినప్పుడు రైట్స్, ఎందుకంటే వీళ్ళు దిగారు ఇప్పుడు రోడ్ల మీద. వాళ్ళు అంటున్నారు మా రిలీజియన్ ఇప్పుడు ఇంపార్టెంట్ మాకంటే. యూకే గురించి మీరు చెప్పినప్పుడు, యూకేలో ముస్లిమ్స్ పైన ఏదైనా వ్యాఖ్య చేసిన ట్వీట్ జైలుకి వెళ్తారు మీరు. ఏదో అంటారు సార్ దాన్ని, లైక్ ఇస్లామోఫోబియా. ఇమాజిన్, మీరు ఇస్లాం గురించి మీరు ట్వీట్ చేయలేరు, మీరు జైలుకి వెళ్తారు మీరు. ఇప్పుడు యూకే ప్రజలు చేశారు, జాక్ స్ట్రామర్ని రాజీనామా చేయమంటున్నారు. అఫ్కోర్స్ ఇట్స్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఓకే, ఆయన ఇప్పుడు ఎలక్షన్ ఓడిపోతాడు, నెక్స్ట్ ఎలక్షన్ 100% ఓడిపోతాడు. సో ఇప్పుడున్న ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ అనేది ఇల్లీగల్ మైగ్రేషన్తో జరిగిందా, ఇంకేమైనా దానికి ఛాలెంజెస్ ఏంటి, దేశ సురక్ష, దేశ సభ్యత కోసం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో యూనియన్ గవర్నమెంట్ ఈ ప్యానెల్ సెటప్ చేశారు, వాళ్ళు కంప్లీట్ సైంటిఫిక్గా అనలైజ్ చేస్తారు. ప్రతి స్టేట్లో పాపులేషన్ మ్యాట్రిక్స్ ఎట్లా మారింది, ప్రతి జిల్లాలో పాపులేషన్ మ్యాట్రిక్స్ ఎట్లా మారింది, ఓవర్ లాస్ట్ 60-70 yearsలో ఎట్లా మారింది చెక్ చేస్తారు. చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండేషన్స్ ఇస్తారు. ఓకే, ఇట్లాంటి ఇల్లీగల్ ఏలియన్స్ని ఎట్లా తీసేయాలి వాళ్ళని అని చెప్పేసి. దాన్ని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, లేకుంటే మోడిఫై చేస్తారా చూడాల్సింది మనం. కానీ ఒక స్టార్ట్ చేసి, ఎందుకంటే మనం
ఇప్పుడు హవాలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు డేటా ఉంది నా దగ్గర కొంచెం. ఆ డేటా కూడా నేను చాలా మటుకు సోషల్ మీడియా సైట్ కాకుండా యాక్చువల్ ఒఫీషియల్ సైట్స్ని తీసుకుంటున్నాను, ఎంహెచ్ఏ లాంటి సైట్స్ నుంచి. ఓకే, కానీ ఇట్లాంటి కమిటీ కూర్చుంటే మనకి ఇంకా చాలా డేటా వస్తుంది. ఆ డేటా ప్రకారం అనలైజ్ చేస్తే తెలిసిపోతుంది మెదక్ కాన్స్టిట్యున్సీలో ముందు పాపులేషన్ ఎంత ఉండే, మెదక్ కాన్స్టిట్యున్సీలో పాపులేషన్ ఇప్పుడు ఎంత ఉంది, దాంట్లో హిందువులు ఎంత, ముస్లింలు ఎంత, క్రిస్టియన్స్ ఎంత, మిగతా వాళ్ళు ఎంత, చాలా క్లియర్ వచ్చేస్తుంది బయటకి. సెన్సస్లో ఆల్రెడీ ఆ డేటా వస్తుంది. సోషియో ఎకనామిక్ సర్వే చేశారు ఇక్కడ కేసీఆర్ టైంలో, ఆ డేటా కూడా ఉంది, అది కూడా వాడుకోవచ్చు. ఈ డేటాను అన్నీ ఒకసారి కొలాప్స్ చేస్తే మీకు తెలిసిపోతుంది. దాంట్లోనే మీకు 10-15% మంది బయటపడతారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, చాలా క్లియర్గా తెలిసిపోతుంది మీకు అది. సో ఈ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే అక్కడి నుంచి రికమెండేషన్ ఆధార్ కార్డ్, దానికోసం ఆధార్ కార్డ్ అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు, ఓన్లీ ఐడెంటిటీ కోసం యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కూడా డౌట్ వస్తే మీరు ఇంకా సెకండరీ డాక్యుమెంట్ అడుగుతారు. ఇది ప్రాబ్లం. సార్ ఇంత పకడ్బందీగా అంటే మీరు చెప్తుంటే అర్థమైంది ఇది ఎంత ఇంపార్టెంట్ ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది, అండ్ దీనికి సంబంధించిన కమిటీ అనేది, దీని లైక్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మీరు చెప్తుంటే ఆ బ్యాక్ స్టోరీ అంతా చూస్తే ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మారితే దీన్ని వెంటనే ఆపేసి మళ్ళీ ఒకప్పుడు ఏదైతే జరిగిందో మళ్ళీ అదే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్ వాళ్ళు మళ్ళీ పిలిపించుకుంటారా? గవర్నమెంట్ మారితే చేయలేరు. ఇది ఒకసారి దేశంలో ఒక చట్టం ఉంది, ఆ చట్టం ఇంప్లిమెంట్ చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం. ముందు సిపిఎంలు ఉన్నారు వెస్ట్ బెంగాల్, 34 సంవత్సరాలు పరిపాలించారు. 15 సంవత్సరాలు మమతా బెనర్జీ పరిపాలించి 50 సంవత్సరాలు వీళ్ళు ఆడుకున్నారు, దేశ సెక్యూరిటీతో ఆడుకున్నారు. దేశంలో జరిగిన ఎన్నో బాంబ్ బ్లాస్ట్లకి మీకు రీజన్ చూస్తే మీకు పాకిస్తాన్ వైపు నుంచో బంగ్లాదేశ్ వైపు నుంచి వస్తుంది. ఒక టైంలో జనరల్ బిపిన్ రావత్ గారు చెప్పారు, వీఆర్ ఫైటింగ్ 2.5 ఫ్రంట్ వార్ అని. చైనా, పాకిస్తాన్ అండ్ అర్బన్ నెక్సల్స్, అంటే నెక్సల్స్, అర్బన్ నెక్సల్స్ అంటే నెక్సల్స్. ఇప్పుడు మనం 3.5 ఫ్రంట్ వార్ కన్నా హాఫ్ పోయింది అనుకోండి, నెక్సల్స్ పోయారు మొత్తం. నౌ వీఆర్ ఫ్రంటింగ్ 3 ఫ్రంట్ వార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ చైనా. పాకిస్తాన్, బంగ్లాదేశ్ చాలా మటుకు పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళు మిలిటరీ ఎఫర్ట్ పెడుతున్నారు, వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ తీసుకొస్తున్నారు, మీటింగ్ జరుపుతున్నారు, వాళ్ళ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఇస్లామాబాద్లో. బట్ దే ఆర్ డెవలపింగ్ బంగ్లాదేశ్ యాజ్ అనదర్ ఈస్ట్ పాకిస్తాన్. మళ్ళీ 71లో ఏ ఓడిపోయారో దారుణంగా, ఆ ఇన్సల్ట్ని తీర్చుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు ఎఫర్ట్. ఇది దాన్ని రివర్స్ చేయడానికి మనం చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి బంగ్లాదేశ్తో. దానికోసం అంటున్నారు, ఒక్క బంగ్లాదేశ్ వాడు కూడా మన దేశంలో దొరికితే వాడిని అప్పుడే పంపించాలి. వాడిని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ కొంతమంది పార్టీలు ఉన్నారు, ఓ మేము సెక్యులర్ వాళ్ళము, మేము అది నథింగ్ డూయింగ్. అవర్ నేషన్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. మన దేశం చాలా ఇంపార్టెంట్ మనకి. పడేయాలంటే ఒక తీసి పక్కన పడేయాలి అంతే, ఇంకేం చేయక్కర్లేదు. అఫ్కోర్స్ విత్ ప్రూఫ్. ఇప్పుడు వాళ్ళే పారిపోతున్నారు. మీరు ఒకసారి అనౌన్స్ చేయండి తెలంగాణలో రేపటి నుంచి అని, ఇక్కడ నుంచి మీరు ట్రైన్లు చూస్తారు సడన్గా ఫుల్ అయ్యి, వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకే స్టేట్కి వెళ్ళిపోతారు, లేకుంటే బెంగాల్ వైపు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒకసారి మీరు డిటెన్షన్ క్యాంప్ అనౌన్స్ చేస్తే వీళ్ళని వేయాల్సిందే, అది దాంట్లో తీసుకెళ్ళి. దేశమంతటా జరుగుతున్న ఈ వడపోత ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అట్ ది సేమ్ టైం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో అది మన స్టేట్లో కూడా జరగబోతుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి నేను మీకు చెప్తాను. వాటిని రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే మీ ఓటు హక్కుని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మోరోవర్ మీ ఐడెంటిటీని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఆ పనిలో ఉండండి. ఈ స్పెషల్ కమిటీ గురించి మాకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సురేష్ కొచ్చిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్, అండ్ మీకు సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.